చీకటి రోజు కింద అభివర్ణించవచ్చు అధ్యక్ష. భారీ ఆహార్యం ఉంటే చాలేదు సార్, ఆలోచనలు కూడా అదే విధంగా ఉండాలి. మీకు మీ నాయకులకు అందరికీ నేను చెప్పేది, పద్దుల మీద నిన్న జరిగిన చర్చలో కొండని దవి ఎలుకని పట్టుకున్నట్టు నిన్న మంత్రి గారి మీద నిందలు వేయడం జరిగింది. కానీ మంత్రి గారి మీద ఏదైతే నిందలు వేసిండ్రో దానికోసం హౌస్ కమిటీని వేసే క్రమంలో సిబిసిఐడి ఎంక్వైరీని అడిగి అందులో భాగంగా ఇక్కడున్న ఒక ఎమ్మెల్యే గారిని, హౌస్ బయట ఉన్న వజ్రాజు రవి గారి పేర్లు వాటిలో ఇంక్లూడ్ చేసిన తర్వాత నాకు తెలిసి హౌస్ బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ ఇక్కడ ఒడ్డు పొడువు ఉన్న మా పెద్ద మనుషులందరినీ వాళ్ళని బాగా క్లాస్ తీసుకున్నట్టున్నారు. లేనిపోని వాటిలో మీరేదో దాంట్లో తీసిపోయి మమ్మల్ని ఎడిరికిచ్చారు నాయన ఈ సిబిసిఐడి ఎంక్వైరీ వస్తే అని. దాంతో ఇవాళ హౌస్లోకి వచ్చి మొత్తం యూటర్న్ తీసుకొని హౌస్ని సజావుగా సాగనీయకుండా, అంటే అధ్యక్ష ఇక్కడ ఎంతో మంది మొదటిసారి అసెంబ్లీ సభ్యులైన వాళ్ళు ఉన్నారు, మా లీడర్లు ఉన్నారు. వాళ్ళు సబ్జెక్టులు ఇచ్చి కానీ మమ్మల్ని గైడ్ చేసి కానీ ఏ విధంగా హుందాగా వ్యవహరించాలా అన్న తీరుని మాకందరు నేర్పిస్తారు తప్పితే అక్కడున్న బీఆర్ఎస్ నాయకులు ఇక్కడ చూస్తే ఇట్లున్నది అధ్యక్ష. చిన్నప్పుడు నా క్లాసులో కూడా లేదు, పెద్ద పెద్ద డాక్టర్లు అందరు చదివిళ్ళు సప్పట్లు కొట్టుకుంటా పేపర్లు ఇసిరేసుకుంటా నినాదాలు చేసుకుంటా సిగ్గు తీస్తున్నారు అధ్యక్ష. ఈ హౌస్ లో ఉండడానికి వాళ్ళకి ఏమాత్రం కూడా అర్హత లేదని నేను భావిస్తున్నాను అధ్యక్ష. నిజంగా వీళ్ళు వేసే చప్పట్లు చూస్తుంటే ఆ టోల్ గేట్ల కాడ చప్పట్లు కొట్టుకునేటోళ్ళు కూడా సిగ్గుతోంది తలదించుకునేటట్టున్నారు అధ్యక్ష. ఈరోజు పెద్ద మనిషి కడియం శ్రీహరి గారు, సరే వారు ఏ పార్టీ అన్నా కానీ వారి వయసుకు కానీ వారి ఇన్నోళ్ళ వాళ్ళకి రాజకీయ జీవితానికి కానీ మర్యాదనియాలే తప్పితే తుపాకులతో కాల్చేస్తా అన్నట్టు సంకేతాలు ఇచ్చి ఇక్కడున్న దళిత నాయకుల్ని, మొదటిసారి శాసనసభ్యులను అందరినీ భయభ్రాంతులకి గురి చేసిన కౌశిక్ రెడ్డి గారిని సభ్యత్వం రద్దు చేసి, ఈ సభ్యత్వం రద్దు కాదు అధ్యక్ష, ఈ సమాజం నుంచి కూడా ఆయనను బహిష్కరించాలని మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. शुक्रिया स्पीकर साहब. स्पीकर साहब, कल भी यहाँ पर यही हाल था. कल भी इम्पोर्टेंट सब्जेक्ट्स के ऊपर हमको बात करने का मौका नहीं मिला. आज भी इम्पोर्टेंट सब्जेक्ट्स है, एजुकेशन है, हेल्थ है, इरिगेशन है, सिविल सप्लाईज है. हम यहाँ पर आवाम की बात करने आ रहे हैं स्पीकर साहब. यहाँ पर कोई भी अपने पॉलिटिकल एजेंडा या पर्सनल एजेंडे के लिए हाउस हाईजैक नहीं कर सकता. हमको आवाम की बात करना है, आवाम के मसाइल है. ये जो भी मसला है, ये जो भी आपके डिमांड्स है, जिसके भी जो भी डिमांड्स है, वो कोई अलग फॉर्म में आकर अपने अपने डिमांड्स को बात करे. लेकिन हमारा मसला आवाम का मसला है, तालीम का मसला है, राशन कार्ड्स का मसला है, मेडिकल एंड हेल्थ का मसला है. मैं आपसे गुजारिश करता हूं कि तमाम मसलों के ऊपर बात करना है. आवाम इंतजार कर रही है कि हम उनके मुद्दे यहां पर उठाएं. कोई हाउस को हाईजैक नहीं कर सकता. शुक्रिया, मेहरबानी कर कर हाउस को ऑर्डर में लाइए और हाउस को चलाइए. गौरव रामदास ధన్యవాదాలు అధ్యక్ష. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులుగా మొట్టమొదటిసారిగా మేము అందరం చాలా మంది ఈ అసెంబ్లీలోకి వచ్చాం. మా గిరిజన, హరిజన, బడుగు, బలహీన వర్గాల గ్రామాలకు సంబంధించి విషయాలు మాట్లాడటానికి, తమ దృష్టికి తేయడానికి, తమరి ద్వారా ఈ ప్రభుత్వ దృష్టికి పోవటానికి, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చెప్పుకోవడం కోసం వచ్చాం అధ్యక్ష. ఇందిరాగాంధీ గారి పెట్టిన పార్టీ, ఇందిరాగాంధీ గారు పనిచేసిన పార్టీ, ఆ పార్టీలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఇట్లా మొత్తుకునే వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీ గాలి నీరు ద్వారా వచ్చిన వాళ్ళు అధ్యక్ష. అది మర్చిపోకూడదు, వాళ్ళని మనం చేస్తా ఉన్నాం. వచ్చిన కాంగ్రెస్ తల్లి సోనియా గాంధీ గారి ద్వారా తెలంగాణ వస్తే వచ్చిన తెలంగాణని ఆగం చేసి, వచ్చిన తెలంగాణని అప్రపాలు చేసి, గిరిజనుల మధ్య గొడవలు పెట్టి ఇవాళ ప్రజల చేత తిరస్కరించబడి లబోదివోలు మొత్తుకుంటారు. ఇక్కడ ఇట్నే మొత్తుకోండి, మీరు మీ గౌరవం పెరుగుద్ది అనుకుంటే ఇట్నే మొత్తుకోండి, మీకు మంచి జరుగుద్ది అనుకుంటే ఇట్నే మొత్తుకోండి. ఏం పాపం ఆమె మాట్లాడొద్దా? అంబేద్కర్ వారసులుగా గిరిజన, హరిజన బిడ్డల ఉన్న వర్షంలో రావద్దా?
10 సంవత్సరాలు పరిపాలించి గిరిజనుల మధ్య హరిజనుల మధ్య గొడవలు పెట్టి ప్రజల చేత తిరస్కరించబడి అక్కడ కూర్చొని మనం మాట్లాడుతుంటే మేము మాటకు అడ్డం వచ్చే హక్కు మీకు ఎవరిచ్చారో అని మేము మనం చేస్తా ఉన్నాం. మీరు ఏదైతే మా ప్రభుత్వం మీద చెప్పాలనుకుంటున్నారో, మా ప్రభుత్వం మీద ఏం బదనాం చేయాలనుకుంటున్నారో రాసి వండి స్పీకర్ గారు ప్రభుత్వానికి ఇస్తారు. అయినా నిన్న ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, మా పార్టీకి సంబంధించిన కంపెనీ ఒకటని మీరు అన్నారు, కానీ మీ 2 డజన్లు ఉన్నాయి అందులో. వాటన్నిటి మీద సిబిసిఐడి ఎంక్వైరీ ఏమని ముఖ్యమంత్రి గారు చెప్పారు. జనం ఏం చూస్తారు? బయట చూస్తారు మిమ్మల్ని, మీ డ్యాన్సుల్ని, మీ మెరికల్ని, మీ పేపర్లు వేసే విధానాన్ని బయట జనం చూస్తారు. ఎందుకు 10 సంవత్సరాలు పరిపాలించరు? ఎందుకు మీకు అంత ఈర్ష? ఎందుకంత మీకు కసి? కూర్చోవచ్చుగా. చెప్పినా ఒక మాట చెప్పినా కూర్చోవాలి అధ్యక్ష. ఏదేమైనా సరే బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన మేము మా సమస్యలు మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి పోయే విధంగా మాట్లాడేటప్పుడు మా మాటలు మేము మాట్లాడేటప్పుడు అడ్డం రాజ్య హక్కు వాళ్ళకి లేదు. ఏదైతే కౌశిక్ రెడ్డి గారు శ్రీహరి గారిని బజార్ మనుషులాగా మాట్లాడిండో నిక్కషంగా కౌశిక్ రెడ్డిని సభ నుంచి సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మీకు సవినంగా మనవి చేస్తూ, కాంగ్రెస్ పార్టీ అందరు కాంగ్రెస్ పార్టీ గాలి నీరు తాగిన మీరు ఇయ్యాలేదో దబాయిస్తే భయపడదు అధ్యక్ష. ఈ పార్టీ భయపడే పార్టీ ఇది, భయపడే నాయకులు మేము. నువ్వు ఎంత డ్యాన్స్ చేస్తే భయపడతాం మేము. కానీ గౌరవ మర్యాదతోని ఈ దేవాలయం అసెంబ్లీ నడవాల్సిన అవసరం ఉంది. నడిపేయడానికి ప్రయత్నం చేయండి. కొత్తలో మాకు సలహా ఇవ్వండి, మేము పాటిస్తాం తప్ప మీరేదో భయపెడితే, మీరేదో ఆరుస్తే, మీరేదో డ్యాన్స్ చేస్తే, మీరేదో పేపర్లు ఇస్తే భయపడటానికి ఎవరు లేవు అని మీ ద్వారా తెలియజేస్తూ, ఏదైతే కడియం శ్రీహరి గారి మీద బజార్ రౌడీలాగా ప్రవర్తించిన కౌశిక్ రెడ్డిని ఎమ్మటే సస్పెండ్ చేయాలి అని చెప్పేసి మీ సభ ద్వారా తమను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. శ్రీ గణేష్ గారు. శ్రీ గణేష్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు ఏదైతే బీఆర్ఎస్ వాళ్ళు హౌస్ని డిస్టర్బ్ చేస్తున్న విధం చూస్తుంటే వాళ్ళ ఆలోచన ఏందని అందరికీ అర్థమవుతుంది. నిన్నటి నుంచి వాళ్ళు డిస్టర్బ్ చేయాలి, కానీ లేనిపోని అన్ని ఆరోపణలు చేసి డిస్టర్బ్ చేస్తున్నారు. అదే మాదిరంగా ఈరోజు కూడా గౌరవ సభ్యులైన కడియం శ్రీహరి గారిని కూడా అగౌరవపరచడం, వారిని బెదిరించే విధంగా చేస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, వారు చెప్పింది సిబిసిఐడి ఎంక్వైరీ కూడా చేస్తా అంటే కూడా వారు అదే దాని మీద నిలబడడం చాలా దురదృష్టకరం, అవమానం చేస్తున్నారు. ఇది ఎలా ఉందంటే వీళ్ళ వ్యవహారం అధ్యక్ష, క్రైమ్స్ చేసినప్పుడు అధ్యక్ష, క్రైమ్ చేసే అతను ఒక్కడుంటే సహకరించిన వాళ్ళు ఇంకా 2-3 ఉంటారు. సైబర్ క్రైమ్ కావచ్చు, ఏ క్రైమ్ చేసినా కూడా అదే మాదిరిగా ఉంటుంది. ఈరోజు నేను సభకు మొదటి నాడు చూస్తున్న పాడి కౌశిక్ రెడ్డి ఏ రోజు కూడా సభని మంచిగా నడిపియలే, ఎప్పుడు గొడవ చేయాలి, డిస్టర్బ్ చేయాలని ఆలోచిస్తుండు. వారికి పూర్తిగా సహకరిస్తున్న వ్యక్తి వారి పక్కకున్న పల్లా రాజేశ్వర రెడ్డి గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు. ఈయన ఏదైతే తప్పు చేస్తున్నారో వారికి సహకరిస్తున్నందుకు వీరి మీద కూడా కాదు, వారి ముగ్గురు మీద కూడా చర్య తీసుకోవాలి అధ్యక్ష. వారి ఈరోజు సభల పదుల మీద మాట్లాడే అవకాశం గురించి అందరూ వెయిట్ చేస్తుంటే కావాలని నిన్నటి నుంచి సభని డిస్టర్బ్ చేసుకుంటూ, ఆనాడు కూడా డిస్టర్బ్ చేసుకుంటూ మమ్మల్ని అందరినీ మాట్లాడే చేస్తుంటూ, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా పని చేస్తుంటే ప్రజల నుంచి ఎక్కడ పేరు వస్తుంది అనేసి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిన పాడి కౌశిక్ రెడ్డి గారు బాల్య వయసులో చేస్తే తప్పు ఏమి కాదన్న విధంగా రోజు వారికి ప్రోత్సహించి వారితో తప్పు చేపిస్తున్న వాళ్ళు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, పల్లా రాజేశ్వర రెడ్డి గారు అని సభకు తెలుస్తున్నాను. వారు ఆ రోజు కూడా బ్లాక్ మెయిల్ రాజకీయం చేసుకుంటూ ప్రజలను తప్పుతో పట్టించి ఎలక్షన్లో గెలిచారు. వారి బిడ్డని, వారి సతీమణిని వారిని గెలిపియకుంటే ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పి గెలిచిన ఆయన అదే బ్లాక్ మెయిల్ కు పాల్పడుతుండు. ఈ రోజు కూడా ఇలాంటి వాళ్ళు సభలో ఉండడం ద్వారా రానున్న అన్ని సెషన్స్ కూడా ఇబ్బందే. కాబట్టి ఈ సభ అనేది ప్రజలకు మేలే విధంగా ఉండాలి, ప్రజలకు మేలు చేసే చర్యలు తీసుకున్న స్టెప్స్ ఉండాలి. కానీ వీళ్ళలాగా ఉండే డిస్టర్బెన్సే. నిన్నటి నుంచి ఇదేంది అధ్యక్ష, చిన్న పిల్లలు లేక వీళ్ళు ఇక్కడ డ్రామా చేసుకుంటారు. సీఎం గారు చెప్పారు కల్చరల్ ప్రోగ్రామ్ పెడతా అనేసి, రేపు వాళ్ళకి అవకాశం ఉంటుండే మాతో పాటు పోటీల ప్రోగ్రాంకి వస్తే రవీంద్ర భారతిలో చేసేవాళ్ళు కదా. వీరు ఇక్కడ చేసేది ఏందో అక్కడ చేస్తే సీఎం గారు వాళ్ళకు కూడా వాళ్ళు నటనకి మంచి ప్రైజులు ఇచ్చేవాళ్ళు. ప్రజలు వీళ్ళని ఇక్కడ మంచి చేయాలని పంపిస్తే 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని నష్టం చేసి వాళ్ళు చేసిన తప్పులన్నీ ఇక్కడ బయటికి వస్తాయని ఈ ఎంక్వైరీ ద్వారా
వాళ్ళు జైలు పాలవుతారని ఇప్పుడు దాన్ని యూటర్న్ చేసుకోవాలని చూస్తున్నారు. ఏదేమైనా మీకు సభ గురించి సభ చట్టంలో ఏదైతే ఉందో కౌశిక్ రెడ్డి గారితో పాటు వారికి సహకరించిన గన్నిచ్చిన వాళ్ళకి ఫోన్ ఇచ్చిన వాళ్ళకి డబ్బు ఇచ్చింది ఎవరెవరో వాళ్ళని కూడా ఏ విధంగా అయితే పోలీసులు కేసు పెట్టి జైలు పంపిస్తారో అదే మాదిరిగా సభ చట్టంలో ఏదైతే యాక్షన్ తీసుకోవాలనో ఓన్లీ కౌశిక్ రెడ్డి గారి మీద కాదు వాళ్ళ ముగ్గురు మీద కూడా తీసుకోవాలని తమకు విజ్ఞప్తి చేసి అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు అధ్యక్ష. బీర్లా ఇలాయ్ గారు. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడే వాళ్ళే ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఒక దేవాలయం అసెంబ్లీ సాక్షిగా దళిత బిడ్డలను అగౌరవపరచడం, మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించడం ఇవాళ 4 కోట్ల ప్రజలు చూసే అధ్యక్ష. గౌరవ సభ్యుడు కౌశిక్ రెడ్డి గారు ఏ రకంగా గతంలో మహిళా గవర్నర్ను అవమానపరిచి ఇవాళ ఒక దళిత బిడ్డ సీనియర్ నాయకుడు మా అందరికీ మార్గదర్శనం ఉన్నటువంటి కడియం శ్రీఆర్ గారి పట్ల ఏ రకంగా బిహేవ్ చేసిండో మీరు అర్థం చేసిన అధ్యక్ష. ఒకటే అధ్యక్ష, ఈ తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకొని ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మేము అందిస్తున్నటువంటి సంక్షేమం ఫలితాలంతా కూడా తెలంగాణ ప్రజలకు అందుతున్నాయి. గౌరవ ముఖ్యమంత్రి ప్రజాపాలన ద్వారా మా డిప్యూటీ సీఎం గారు ఏదైతే మొన్న బడ్జెట్ ప్రవేశపెట్టిండో ఆ బడ్జెట్ ద్వారా తెలంగాణ ప్రజలంతా కూడా హర్షాతిరేక్తాలు వ్యక్తం చేస్తారు అధ్యక్ష. ఇవాళ వ్యవసాయానికి పెద్దపీట వేసి మహిళలను గౌరవించుకొని ఇవాళ ఇరిగేషన్ రంగానికి పెద్దపీట వేసి తెలంగాణ ప్రజలను అన్ని రకాల రాబోయే రోజుల్లో ఒక మంచి భవిష్యత్ తరాలకు అందించాల్సినటువంటి ఈ తెలంగాణ చేస్తుంటే చూసి ఓర్వలేక అధ్యక్ష తెలంగాణలో ఏ ఎలక్షన్ జరిగినా వాళ్లకు ముఖం చెల్తలేదు అధ్యక్ష. మరి మీ అసెంబ్లీ సాక్షిగా మేమేదో లైవ్ లో ఉండాలి, మా పార్టీ బతుకుండాలి అని చెప్పి వాళ్ళు సభను డైవర్ట్ చేస్తున్నారు అధ్యక్ష. గౌరవ హరీష్ రావు గారికి అన్ని విధాల అవకాశం ఇచ్చిన, మాట్లాడమని అవకాశం ఇచ్చిన ఈ సభా సమయాన్ని నిన్న నుంచి ఇలా వృధా చేస్తున్న అధ్యక్ష. ఇవాళ ఇరిగేషన్ మీద ఇలా అన్ని పద్ధతుల మీద మాట్లాడాల్సిన అవసరం అధ్యక్ష. మా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక చిత్తశుద్ధితోటి తల్లిదండ్రులను పిల్లలు కాపాడుకునే బాధ్యతగా ఆ పద్ధతి మీద కూడా ఇలా చర్చ పెడితే ఆ రకంగా అసభ్యకంగా మాట్లాడుతున్న అధ్యక్ష. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగ హక్కులతోటి వీళ్ళందరం ఇక్కడ వచ్చిన అధ్యక్ష. ఇంకా కూడా గడీల పాలన, ఫామ్ హౌస్ పాలన విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు మీరు గమనించండి అధ్యక్ష. గతంలో సభా గౌరవం అనేది ఎట్లుండే, గతంలో పెద్దలు మా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, మా సంపత్ గారు చిన్న ఇష్యూకే వాళ్ళ సభ్యత్వాన్ని పూర్తిగా రద్దు చేసి బయటకు పంపిన అధ్యక్ష. కానీ మా ముఖ్యమంత్రికి ఓపిక ఉంది, తెలంగాణ ప్రజల పట్ల గౌరవం ఉంది, ఇంకా వాళ్ళకు అవకాశం ఇచ్చిన అధ్యక్ష. ఇప్పటికీ పాడి కౌశిక్ రెడ్డి అనే గౌరవ సభ్యుడు ఎన్నిసార్లు మహిళను గౌరవపరిచిన, సభను ఎన్నిసార్లు ధిక్కరించిన, ఇలా హరిజన గిరిజన పట్ల ఆయన ప్రవర్తన చేసిన ఇక్కడ సభా మర్యాదలు కాపాడి ప్రతిపక్షం ఉండాలి. గతంలో మా ప్రతిపక్ష నాయకుడు హోదా ఉంటే మా డిప్యూటీ సీఎం గారికి ఉంటే కనీసం అది చూసి వరవలేదు అధ్యక్ష. ఇలా తెలంగాణ గమనిస్తున్నారు. ఇలా ఒక గౌరవ స్పీకర్ గా మీరు సభాధిపతిగా ఉంటే సభానాయకుడు వచ్చి ఎక్కడ అధ్యక్ష అని మైక్ అడగాల్సి వస్తేనే అక్కస్తోటి ఇలా స్పీకర్ ను గౌరవించాలతో సభా అధ్యక్ష ప్రతిపక్ష నాయకుడు వస్తున్న అధ్యక్ష. దయచేసి కౌశిక్ రెడ్డి మీద మీరు శాశ్వతంగా ఆయన సభ నుంచి బయటకు వెళ్తారు అధ్యక్ష. సభ్యత్వాన్ని రద్దు చేయాలి, సభా గౌరవం మరియు కాపాడాలి. మా గౌరవ ముఖ్యమంత్రి ఎక్కడ కక్ష సాధన చేస్తున్నారు అధ్యక్ష. వాళ్ళ యొక్క ఎప్పుడు సస్పెండ్ చేసేది మిమ్మల్ని నిలబెట్టి మీరు చేసిన తప్పులు, మీరు చేసిన అప్పులను కడుక్కుంటూ ఇలా ప్రజాపాలన చేస్తుంటే ఓర్వలేక సర్పంచ్ ఎలక్షన్ లో ఓడిపోతుంది, కంటోన్మెంట్ లో ఓడిపోతుంది, జూబ్లీ చోస్ ఓడిపోతుంది, ఇలా పార్లమెంట్ లో గుండుసున్న వచ్చే మొన్న మున్సిపల్ లో కూడా ఓడిపోతుంది. మరి దీన్ని జీర్ణించుకోలేక అధ్యక్ష దయచేసి మీరు సభను ఆటోలో పెట్టాలి. వాళ్లకు పాడి కౌశికుడి మీద కఠిన చర్య తీసుకుంటున్నాయి ఈ తెలంగాణ సమాజం. ఇలా అసెంబ్లీ చూస్తుంది అధ్యక్ష. దయచేసి మీరు తప్పకుండా దీని మీద కఠిన నిర్ణయం తీసుకొని దీన్ని అమలు చేయాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. ఈరోజు సభలో జరిగినటువంటి సంఘటన దురదృష్టకరమైన సంఘటనగా భావిస్తున్నాను అధ్యక్ష. అనేక మంది శాసనసభ్యులు మాట్లాడినటువంటి వారి భావాలు, వారి ప్రాధాప్త రుజువులతో మాట్లాడినటువంటి అంశాలు మనం అన్ని కూడా గమనించిన అధ్యక్ష. ప్రధానంగా కడియం శ్రీహరి గారు
సీనియర్ శాసనసభ్యుడిగా సీనియర్ మంత్రిగా సేవలు అందించి డిప్యూటీ సీఎంగా కూడా పనిచేసినటువంటి వారు, ఉద్యమకారుడుగా ఉన్నటువంటి కడియం శ్రీహరి గారు ఈ శాసనసభకు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సూచన చేసే క్రమంలో మరి ఏదైతే మిత్రుడు కౌశిక్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు కానీ, వారి అహాభావాలు కానీ, వారి బాడీ లాంగ్వేజ్ కానీ అసెంబ్లీ రూల్స్కు విరుద్ధంగా ఉంది, అసెంబ్లీ రూల్స్ను అతిక్రమించినట్టుగా కీలకంగా కనిపించిన సందర్భం మేము ఇటువైపు నుండి చూస్తున్నప్పుడు వారి సగభాగం కనిపిస్తుంది. వారి భావాలన్నీ కూడా కడియం శ్రీహరి గారి పట్ల వారి చేతితోటి తుపాకీతో కాల్చేటువంటి ప్రయత్నం చేసే విధంగా కాలుస్తామని మా మిత్రుడు బొజ్జు గారు, అదేవిధంగా సత్యం గారు, కవ్వంపల్లి సత్యనారాయణ గారు ముగ్గురు కూడా అటువైపు వారు కింది భాగంలో ఇంకొక ఆ మాటను మేము అనొచ్చు అనురాదు. కానీ మరీ గ్రామాల్లో 2 దశాబ్దాల క్రితం మత్తు పదార్థాలు తీసుకున్నాక రాత్రి 8కో 9కో వీధులలో మాట్లాడే భాషను ఈ అసెంబ్లీలో మాట్లాడే మాట, అది కూడా ఒక సీనియర్ శాసనసభ్యుడి పైన ఇది సరైనది కాదు. ఇది ప్రజలకు చక్కటి సంకేతం మనం ఇచ్చిన వాళ్ళం కాదు. కాబట్టి నేను మా ద్వారా ఈ ప్రభుత్వం ద్వారా మీకు సూచన చేస్తా ఉన్నా, కెమెరాలన్నింటినీ కూడా పరిశీలించండి అధ్యక్ష. ఈ శాసనసభలో ఉన్నటువంటి కెమెరాలన్నీ పరిశీలించి శాసనసభ పక్ష నాయకులకు సంబంధించి వారందరూ కూడా చూపించి ఏమి చర్యలు తీసుకుంటారో దయచేసి మీరు శాసనసభ అధిపతిగా ఈ రోజు వారిపైన చర్యలు తీసుకోవాలని, వారికి మద్దతు ఇస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులను కూడా ఈరోజు సస్పెండ్ చేసే విధంగా ఇప్పటి వరకు 2 సంవత్సరాలు 3 మాసాల్లో వారు ప్రతి సమావేశం జరిగినప్పుడు ఎంత గలాట చేసినా గతంలో లాగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సభానాయకుడు హోదాలో వారిని ఎత్తి శాసనసభ బయట పడేయాలని చెప్పి ఏ రోజు అనుకోలేదు అధ్యక్ష. వాళ్ళు అరిచినా, వారు నినాదాలు చేసినా, ఈ సభకు వ్యతిరేకంగా ప్రవర్తించినా తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు అందేటువంటి కార్యక్రమాలు ఈ సభ ద్వారా అందాలి. వారు అరిచినా వారి దగ్గర నుంచి మంచిని తీసుకోండి, వారి చెడును ప్రజలే గమనిస్తారని చెప్పిన ఆలోచనలో వారిపై సస్పెండ్ చేసే కార్యక్రమం వారిలాగా గతంలో 10 ఏళ్లలో మా శాసనసభ్యుల పైన చేసినటువంటి విధంగా ఈ రోజు ఎప్పటి కూడా చేయలేం. కానీ ఈ రోజు ఓ పెద్దలు శ్రీహరి గారి మీద చేసినటువంటి సందర్భంగా మేము ఈ రోజు ఈ కెమెరాలన్నింటినీ పరిశీలించి శాసనసభ పక్ష నాయకులందరూ కూడా చూపించి చట్టాన్ని శాసనసభ రూల్స్ అతిక్రమించిన వారిపైన సస్పెండ్ కాదు అధ్యక్ష, ఈరోజు శాసనసభ్యత్వ పదవి కూడా రద్దు చేసే విధంగా కూడా మీరు చర్యలు తీసుకునే విధంగా ఉండాలని ఇప్పుడే మా బీర్లయ్య గారు చెప్పారు, అనేక మంది శాసనసభ్యులు చెప్పారు అధ్యక్ష. గతంలో ఇదే సభలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, పెద్దలు సంపత్ కుమార్ గారు, అప్పుడు గవర్నర్ గారు ప్రసంగం పైన చర్చ జరుగుతుంటే అక్కడ ఉన్నటువంటి బడ్జెట్ ప్రతులు చింపివేస్తే అప్పుడున్న స్పీకర్ గారి కన్నుకు గాయమైందని చెప్పని ఈ రోజు వారిని ఏకంగా సభ మొత్తం సస్పెండ్ చేసిన అధ్యక్ష. తీరా శాశ్వతంగా శాసనసభ నుంచి రద్దు చేసిన అధ్యక్ష. తీరా తెల్లవారు చూస్తే ఒక కన్ను గాయమైందని చెప్పి ఇక్కడ చెప్తే మరో కన్నుకు కట్టుకొని తర్వాత కనిపించినటువంటిది కూడా విమర్శ ఆ రోజు మనం చూసిన అధ్యక్ష. అయినా ఇప్పటి వరకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా పెద్దల మంత్రివర్గం అందరూ కూడా మీ ఓపికతోటి అనేక సార్లు వాళ్ళకి అవకాశం ఇచ్చినాం. మొన్న మాట్లాడితే బయటకు వెళ్ళి మాకు మైక్ ఇస్తున్నారు, మా గొంతు నులిపేస్తున్నారు. కానీ మొన్న మీరు చూసారు అధ్యక్ష, మొన్నటి రోజు 2 గంటల పైచీలకు వాళ్ళకు 1 నిమిషం తక్కువ గంట మేము మాట్లాడడం అధ్యక్ష. ఈరోజు ఎక్కడ ఈ ప్రజాబద్ధులు పై చర్చ జరిగితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల అభివృద్ధి కోసం ఈ ఇందిరమ్మ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క పెట్టిన బడ్జెట్ ప్రజలకు వెళ్తుందనేది డిమాండ్స్ పై చర్చ జరగద్దనే వాళ్ళు కుట్ర కోణంతో ఈ విధంగా మాట్లాడుతున్నటువంటి మాటలుగానే భావించాలి తప్ప గత 10 సంవత్సరాల్లో వాళ్ళు పెట్టిన బడ్జెట్ వారి కుటుంబాలకే వెళ్ళింది అధ్యక్ష. కానీ ఈ 3 సార్లు మనం బడ్జెట్ పెట్టినటువంటి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో బట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ పేద ప్రజలకు అందరికి అందుతుంది అధ్యక్ష, నిస్సహాయులకు అందరికీ సాయం అందుతుంది అధ్యక్ష. ఇది ఎక్కడ ఈ డిమాండ్స్, ఎక్కడ ఈ పద్ధతులపై చర్చ జరిగితే ప్రజల్లోకి వెళ్ళి ప్రజల నుంచి మేము దూరం అయితే ఉన్నట్టు భావంతో వారు ఈ రోజు ఈ కార్యక్రమం చేస్తుంది తప్ప మరొకటి కాదు అధ్యక్ష. నేను ఒకటే విషయం నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా అధ్యక్ష. నిన్నటి రోజు దానికి ఈ రోజు నేను నిన్న మొదటిసారి అబ్జెక్షన్ చెప్పిన అధ్యక్ష. 5 నిమిషాల నుంచి వేచి చూసిన తర్వాత పెద్దలు వచ్చి సిబిసిఐడి ఎంక్వైరీ జరిపిన తర్వాత మళ్ళీ ఈ రోజు అదే అంశం పైన రాజకీయం చేయాలని చేసే ప్రయత్నం కాదు. వారు హౌస్ కమిటీ అంటున్నారు. ఈ ఒక్కటితో పాటు ఇంకా అనేకమైన అంశాలపైన మా ముఖ్యమంత్రి గారు హౌస్ కమిటీ వేయడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. బహుశా నేను అనుకుంటున్నా వారు ఆయంలో వేసిన హౌస్ కమిటీలు తూతు మంత్రం కావచ్చు. ఇప్పుడు వేసిన హౌస్ కమిటీలో నిందితుల పైన
చట్టపరంగా ఈ హౌస్ కఠినమైన చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నా, మీ నాయకత్వంలో తీసుకోవాలని చెప్పని భావిస్తూ ఈ రోజు జరిగినటువంటి కార్యక్రమం ఏమైనటువంటి చర్యగాని భావిస్తా ఉన్నా. ఒక సీనియర్ సభ్యుడు పట్టుకొని ఆ విధంగా ఆ భావాలు ఆ బాడీ లాంగ్వేజ్ తో చేసినటువంటి తీరు కౌశిక్ రెడ్డికి మంచిది కాదు. భవిష్యత్తులో కూడా నేను కూడా మొదటిసారి శాసనసభ్యుడిని, ఈరోజు వయసు ఉంది కావచ్చు, యువకునిగా శాసనసభ్యుడికి వచ్చిన తర్వాత అందరినీ గౌరవించుకోవాల్సింది పోయి ఈ విధంగా చేయడం మంచిది కాదనే మాటని సందర్భం చెప్తూ, తప్పనిసరిగా గతంలో కోమరెడ్డి వెంకటరెడ్డి గారి పైన, అది గతంలో సంపత్ కుమార్ గారి పైన ఎలా అంటే వారు కేవలం పేపర్లు చించినందుకే శాశ్వతంగా సభ్యత్వం రద్దు చేసినారు. ఈ రోజు కూడా పరిశీలించి వారి సభ్యత్వం రద్దు చేయాల్సిందిగా మా శాసనసభ్యులు చేసిన దానికి నేను కూడా మద్దతు తెలియజేస్తూ ఈ రోజు ఈ అంశాన్ని ఈరోజు సభానాయకుడిగా మీరు తీవ్రంగా పరిగణించాలని చెప్పని కోరుతున్నాను అధ్యక్ష. గౌరవ మంత్రి వివేక్ గారు. అధ్యక్ష, మొదలు కడియం శ్రీహరి గారి పైన ఏదైతే వివరించారో కౌశిక్ రెడ్డి గారు, దాన్ని తీవ్రంగా ఖండించేది అవసరం ఉంది. అసలు పెద్ద నాయకులు వాళ్ళ పార్టీలో హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, వారిద్దరు కంట్రోల్ చేయాలి. ఎందుకంటే ఒక దళిత లెజిస్లేటరు ఎంపీగా ఉండే వారిపైన ఏదైతే ఇలాంటి వ్యాఖ్యలు చేసినారో అసలు వారికి లేదు, దళితుల పైన ఏమైనా ప్రేమ లేదు. ఎందుకంటే మనకు తెలుసు అప్పుడు కేసీఆర్ గారు దళిత ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి పక్కకు పెట్టినాడు. తర్వాత చాలామంది దళిత సంఘాలు అరే వర్కింగ్ ప్రెసిడెంట్ అనే చేయండి టీఆర్ఎస్లో అని చెప్పినప్పుడు లేదు నాకు కొడుకుని చేస్తానని చెప్పి కేటీఆర్ని చేయడం జరిగింది. అంటే దళిత వ్యతిరేకంగా ఎప్పుడు కూడా వారు వివరిస్తున్నారు, ప్రజలు చూస్తున్నారు. డెఫినెట్లీ మీకు తీవ్రమైన పరిణామాలు ఉంటాయి దాంట్లో. ఇంకోటి, రాజేశ్వర్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు వీరేశం గారి పైన వేరే ఏ పార్టీ అని అడుగుతున్నారు. వారు మర్చిపోతున్నారు, కేసీఆర్ గారు వేరే పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకొని మంత్రులు చేస్తున్నారు. ఆ సమయం అంతా మర్చిపోయినారు రాజేశ్వర్ రెడ్డి గారు. సో ఇలాంటి తరుణంలో ఆల్రెడీ నిన్న హరీష్ రావు గారు ఏదైతే రాఘవ కన్స్ట్రక్షన్స్ పైన వ్యాఖ్యలు చేసినారో, అరే వినండి అయ్యా, మీ గురించే మాట్లాడుతాం, మీ డిమాండ్ గురించి కొద్దిగా వినండి మంచిగా. వాళ్ళకు భయం ఉన్నది యాక్చువల్లీ. అధ్యక్ష, నిన్న వారు డిమాండ్ చేసినప్పుడు ఇమ్మీడియట్లీ ఎంక్వైరీ పెట్టమని చెప్పి మేము అనౌన్స్ చేయడం జరిగింది. కానీ వారు మళ్ళీ కూడా ధర్నా చేస్తుంటే మా ముఖ్యమంత్రి గారు వచ్చి సరే నేను ఒక సిబిసిఐడి ఎంక్వైరీ పెడతానని చెప్పి వారు అనౌన్స్ చేయడం జరిగింది. కానీ వారు నిజంగానే ఎడ్యుకేటెడ్. సిబిసిఐడి ఎంక్వైరీ అంటే ఏంది, హౌస్ కమిటీ అంటే ఏంది అర్థం చేసుకోవాలి. ఎప్పుడన్నా ఏదైనా పాలసీ డిసిషన్ చేంజ్ ఉంటే అప్పుడు హౌస్ కమిటీ వేసి పాలసీ చేంజెస్ ఏం చేయాలని చెప్పి హౌస్ కమిటీ ఉంటుంది. నిజంగానే ఏమైనా ఎంక్వైరీ చేయాలంటే కరెక్ట్ సంస్థ అది సిబిసిఐడి. అందు గురించి సిబిసిఐడి ఉంది. లేకపోతే అన్ని కేసులు కూడా హౌస్ కమిటీ వేస్తే మరి సిబిసిఐడి పని ఏముంటుంది అధ్యక్ష? అంతేగాక వారి కేటీఆర్ గారి సొంత చెల్లెలే ఆమెనే డిమాండ్ చేసింది, అరే మా పైన హౌస్ కమిటీ వేయాలని చెప్పి. దాని గురించి ఏం మాట్లాడతలేరు. ప్రొద్దున ముఖ్యమంత్రి గారు హరీష్ రావు గారు 300 ఎకరాలు ఉన్నాయి హౌస్ కమిటీ వేయాలని చెప్పినప్పుడు కేటీఆర్ గారి ముఖం అయితే చాలా సంతోషంగా కనిపిస్తున్నది. ఎందుకంటే బాబా పైన ఏదైతే ఎంక్వైరీ చేస్తున్నారో చాలా మంచి విషయం అని చెప్పి చూడండి నవ్వుతున్నాడు కేటీఆర్ గారు. అంటే వారు చాలా హ్యాపీగా ఉన్నారు. మా బావను ఇరికించినందుకు వారు చాలా హ్యాపీగా ఉన్నారు. నేను ఇంతే చెప్తున్నాను, రాష్ట్ర ప్రభుత్వము నోటీస్ ఇచ్చింది రాఘవ కన్స్ట్రక్షన్స్ కి. ఏదేమన్నా కానీ రెవెన్యూ లాస్ కాకుండా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ సంవత్సరము 37% శాండ్ మాఫియా ఏదైతే టిఆర్ఎస్ నాయకులందరూ చేసినారో వాళ్ళందరికీ కూడా భయం ఉంది. ఈ శాండ్ మాఫియాలో మా టిఆర్ఎస్ నాయకులందరూ కూడా బయటికి వస్తుందని చెప్పి వాళ్ళకి భయం ఉంది. వారు సిబిసిఐడి ఎంక్వైరీ వద్దు, మాకు కేవలం హౌస్ కమిటీ ఎందుకు అడుగుతున్నారంటే వారికి తెలుసు ఆల్రెడీ మా లెజిస్లేటివ్ అసెంబ్లీ అఫేర్స్ మంత్రివర్యులు మా డిప్యూటీ ముఖ్యమంత్రి గారు చెప్పినారు, ఇంతకుముందు వేసిన హౌస్ కమిటీస్ ఇప్పటి వరకు రిపోర్ట్స్ కూడా రాలేదని. ఈ రిపోర్ట్స్ అన్ని కూడా డైవర్ట్ చేయాలి. ఈ 10 సంవత్సరాలలో ఏదైతే అక్రమ మైనింగ్ జరిగిందో అవన్నీ బయటకు వస్తాయి అని చెప్పి ఆ భయంతోనే వీళ్ళు ఈ ధర్నా చేస్తున్నారు. అధ్యక్ష, వీళ్ళను తక్షణమే సస్పెండ్ చేసి లెజిస్లేటివ్ బిజినెస్ నడిపించాలని చెప్పి
కోరుతున్నాను. థ్యాంక్ యూ. గౌరవ మంత్రి లక్ష్మణ్ గారు. అధ్యక్ష ఏదైతే గౌరవ సీనియర్ సభ్యులు కడియం శ్రీహరి గారు ప్రజలతో ఎన్నుకోబడి శాసనసభ్యుడిగా వచ్చి సరే పార్టీ ఆ పార్టీ ఏ పార్టీ అని మాట్లాడుతున్నారు కదా. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు అన్న చెప్తాను ఒక్క నిమిషం అన్న చెప్తా వారు అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులను తీసుకొని మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసింది అధ్యక్ష. వాళ్ళు ఈరోజు వారి యొక్క మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో కట్టెగట్టింది మారు, డప్పు కొట్టింది మా వాళ్ళు దళితులు, దరేసింది మా వాళ్ళు, ఆత్మ బలిదానం చేసుకున్న మా దళితులు. మాజీ ముఖ్యమంత్రి గారు ఏమన్నారు అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొదటి ముఖ్యమంత్రిని దళితుని చేస్తా, దళితుని చేసుకోకపోతే తల నరుక్కుంటా అన్నాడు. మేము ఎన్నడూ కూడా దళితులం కానీ గిరిజనం కానీ అట్టడుగు వర్గాలం మేము ముఖ్యమంత్రి యొక్క పదవికి ఆశపడ్డ వాళ్ళం కాదు అధ్యక్ష. గౌరవం మా గౌరవాన్ని ప్రభుత్వం కానీ ప్రభుత్వంలో పెద్దలు మా గౌరవాన్ని గుర్తించాలి. ఆ ఇంద్రమ్మ తల్లి ఏదైతే కాంగ్రెస్ పార్టీలో మా గౌరవాన్ని గుర్తించే విధంగా మా పేదవాళ్లకు కాంగ్రెస్ పట్ల అండగా ఉదే విధంగా ఉన్నటువంటి సందర్భంలో పట్ల మరి వారు ఉద్యమంలో వారే మాట్లాడిన అధ్యక్ష దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నారు. అదే అధ్యక్ష తల నరుక్కుంటా అన్నారు. అదేవిధంగా వారి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి ఏదైతే రాజయ్య గారిని ఎలాంటి కారణం లేకుండా బర్తరఫ్ చేసిన అధ్యక్ష. అదేవిధంగా 2014 నుంచి 18 వరకు మా శాసనసభ్యుడిగా ఉన్నటువంటి సంపత్ కుమార్ను, మా శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వెంకరెడ్డి గారిని ఓన్లీ వెల్లో ఉండి అప్పుడు ఏదైతే బడ్జెట్ మీద ప్రసంగం జరుగుతుంటే ఆ బడ్జెట్ సంబంధించిన కాగితాలు చింపేసే సందర్భంలో పట్ల శాశ్వతంగా ఒక దళిత శాసనసభ్యుని ఈ సభలో వారి ప్రభుత్వంలో శాసనసభ సభ్యత్వాన్ని రద్దుపరిచిన వారి అధ్యక్ష. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జన్మదినం అయితే అధ్యక్ష డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మదినం అయితే అధ్యక్ష ఏదైతే హైదరాబాద్ మహానగరంలో అంబేద్కర్ గారి జయంతికి ముఖ్యమంత్రి హోదాలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడు వచ్చి దండేరే అధ్యక్ష. ఆ విధంగా మా ఒక వర్గాన్ని, మా దళితులను, మా గిరిజనులను, మా ఆదివాసులను అవమానపరుచుకుంటూ ఈరోజు పాడి కౌశిక్ రెడ్డి ఏదైతే ఆయన చేసినటువంటి బాడీ లాంగ్వేజ్ ఒక సీనియర్ శాసనసభ్యుడిపై ఆ వీడియో నిజంగా ఆ వీడియో సభ ముందు చూస్తే అందరూ సభ మొత్తంగా ఎవరు తెలంగాణ ప్రజలు కూడా తలవంచుకుంటారు అధ్యక్ష. ఆ విధంగా ప్రవర్తించినటువంటి పాడి కౌశిక్ రెడ్డిని శాశ్వతంగా ఈ సభ నుంచి ఆయన శాసనసభ్యత్వం రద్దుపరచాలని చెప్పి మా సభ్యులంతా ఏదైతే డిమాండ్ చేసిన అంశాన్ని కూడా మీ ముందు పెడుతూ అధ్యక్ష దయచేసి ఈ విధంగా దళితుల మీద చిన్న చూపు చేసుకుంటూ దళితులను సంపుతాన్ని బెదిరిస్తూ ఆయన ఆభావజాలాలు ఏ విధంగా ఉన్నాయి అధ్యక్ష సభ్యులందరూ మాట్లాడినారు అధ్యక్ష. ఆ విధమైనటువంటి ఏదైతే బాడీ లాంగ్వేజ్ ఆ విధమైన ఆవజాలను ఒక దళితుల మీద గిరిజనుల మీద ఆయన మొదటి నుంచి అధ్యక్ష ఒక చులకన భావనతో మాట్లాడుతాడు అధ్యక్ష. పక్కనే హరీష్ రావు ఉంటాడు, పక్కన కేటీఆర్ ఉంటారు, పక్కన పల్లెరాజేశ్వరరావు ఉంటాడు, పల్లె జగదీష్ రెడ్డి గారు ఉంటారు, అందరు ఉంటారు అధ్యక్ష. టీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పొచ్చు కదా అధ్యక్ష, కొత్తగా ఎన్నికబడ్డవా ఒక సీనియర్ సభ్యుడు మాట్లాడుతుండు మర్యాదగా మాట్లాడని చెప్పొచ్చు అధ్యక్ష. ఆ విధంగా మాట్లాడతాడు అధ్యక్ష, అవమానపరుస్తూ మాట్లాడదు అధ్యక్ష. ఆభావాలు అట్లుంటాయి అధ్యక్ష. ఏం తప్పు చేసినాం అధ్యక్ష? మేము మాకు ప్రజలు ఓట్లేసారు కదా అధ్యక్ష, ప్రజలు శాసనసభ్యుడిగా మమ్మల్ని దళిత వర్గం కలిసి మమ్మల్ని పంపించారు కదా అధ్యక్ష. మా సీనియర్ నాయకుడిని ఏదైతే కడియం శ్రీహరి గారిని ఆ విధంగా అత్యంత బాధాకరంగా సర్వసభ్య అవమానపరుచుకునే విధంగా ఆ బాడీ లాంగ్వేజ్ చేసినటువంటి పాడి కౌశిక్ రెడ్డిని ఆయన శాసనసభ సభ్యత్వాన్ని రద్దుపరచాలని చెప్పి మీ ద్వారా సభను కోరుతున్నా అధ్యక్ష. రేవూరి ప్రకాష్ రెడ్డి గారు. కృతజ్ఞతలు అధ్యక్ష. ఇక్కడ రెండు విషయాలు మనం స్పష్టంగా సభ దృష్టికి తీసుకురాదలుచుకున్నాడు అధ్యక్ష. ఒకటి, సహచర శాసనసభ్యుడిని అవహేళనగా మాట్లాడమే కాకుండా ఒక చేయితోటి నిన్ను కాల్చేస్తా అనే పద్ధతి విధానం ఏదైతే ఉందో, దళితుడు అని ఒక భాగం అయితే సహచర శాసనసభ్యుడు, సీనియర్ శాసనసభ్యుడు, మొదటిసారి శాసనసభ్యుడైన కౌశిక్ రెడ్డి గారిని నియంత్రించేది పోయి సీనియర్స్
హరీష్ రావు గారు కేటీఆర్ గారి నివారించేది పోయి ఒక రకంగా ప్రోత్సాహకరంగా చేయడం అనేది ఈ సభలో ఒక దురదృష్టకరమైన సంఘటన. రెండో విషయం అధ్యక్ష, నాకు తెలిసినంత మట్టుకు నేను 2 హౌస్ కమిటీస్కు చైర్మన్గా పనిచేశాను సార్. అదేవిధంగా రిపోర్ట్స్ కూడా హౌస్కు సబ్మిట్ చేయడం జరిగింది. నాకు తెలిసినంత మటుకు ఏంటంటే హౌస్ కమిటీ అనేది హౌస్కు రిపోర్ట్ సబ్మిట్ రికమెండేషన్ చేస్తుంది. చేసిన తర్వాత గవర్నమెంట్ నిర్దిష్టంగా దాని మీద చర్యలు తీసుకోవాలని ఎక్కడ కూడా సక్రమంగా లేదు అధ్యక్ష. అదే సిబిసిఐడి ఎంక్వైరీ ఏదైతే ఉందో చట్టపరమైన వ్యవస్థ, అది మొత్తం పూర్తిగా ఎంక్వైరీ చేసిన తర్వాత దాంట్లో వచ్చిన వాస్తవాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కేసులు పెట్టవచ్చు, చర్యలు తీసుకోవచ్చు, అన్ని విధాలు ఉంటుంది. మరి సీనియర్ శాసనసభ్యులైన ఇద్దరికి, ముఖ్యంగా హరీష్ రావు గారికి ఈ చిన్న విషయం తెలియదని చెప్పి నేను అనుకోవడం లేదు. హౌస్ కమిటీ కన్నా సిబిసిఐడి అనేది ఒక చట్టబద్ధత ఉన్నది. తప్పకుండా తప్పులు తేలినప్పుడు చర్యలు తీసుకుంటారు వాళ్ళు. ఇప్పటికైనా దయచేసి హౌస్కు సహకరించాలి అని చెప్పి, వాస్తవాలు తెలుసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాం మీ ద్వారా. గౌరవ మంత్రి అజరుద్దీన్ గారు. स्पीकर सर, एक बार जब चीफ मिनिस्टर जब बोल चुके हैं कि सीबीसीआईडी इंक्वायरी होगी तो उसके बाद कोई बात ही नहीं रहती, क्योंकि जहाँ तक है मैं सोचता हूँ कि कल जो बहस हो रही थी, जब विवेक साहब हमारे मंत्री साहब के जब बात कर रहे थे और उनके ऊपर इंक्वायरी करो बोल के जब वहाँ पे लोग कह रहे थे, तो अपने मिनिस्टर साहब ने ऑलरेडी इंक्वायरी करने के लिए बोल दिया था. बट जब सीएम साहब आए तो सीबीसीआईडी इंक्वायरी करने के लिए उन्होंने कहा, तो मैं समझता हूँ कि ये अपने आप पे पैर पे कुड़ाड़ी मार लिए, क्योंकि इसलिए हाउस कमेटी चाह रहे हैं कि क्योंकि सीबीसीआईडी में तो बिल्कुल हर चीज़ 10, 12, 15 साल जो भी इंक्वायरी होगी उसमें बिल्कुल एकदम ट्रांसपेरेंसी और सही भी आएगी. तो मैं आप लोगों से यही गुजारिश करूंगा, केटीआर साहब अपने अच्छे पढ़े लिखे आदमी हैं और उनको मेरे ख्याल में थोड़ा कौशिक रेड्डी को आप थोड़ा कंट्रोल करना चाहिए. और कौशिक रेड्डी को ये भी कहूँगा कि देखिए आप ऐसी बातें बिल्कुल खुदा के वास्ते मत करिए, क्योंकि वो बड़े एकदम लेजिस्लेटर हैं और अगर उनकी आप कोई कम्युनिटी की और कोई भी इज्जत नहीं कर सकते हैं तो एटलीस्ट उनकी एज के लिए एज रेस्पेक्ट करिएगा. उन्होंने आपसे बहुत बड़े, तो मैं आपसे यही गुजारिश करूंगा. और सीएम साहब यहाँ पे जो काम कर रहे हैं वो तेलंगाना को आगे बढ़ाने के लिए कर रहे हैं, वो अपने पर्सनल एजेंडे के लिए कोई भी नहीं कर रहे. कभी स्पीकर साहब कभी भी सीएम साहब हर बार रिफॉर्म्स ला रहे, जब भी रिफॉर्म्स आते हैं तो क्योंकि रिफॉर्म जब भी आते हैं तो प्रॉब्लम होता है स्पीकर साहब, क्योंकि जब स्वामी विवेकानंद साहब भी जब रिफॉर्म्स ला रहे थे, रामाकृष्ण परमहंस साहब भी जब रिफॉर्म्स ला रहे थे, तो लोग उनकी बिल्कुल निंदा कर रहे थे और बोल रहे कि नहीं हम रिफॉर्म नहीं लाना चाहिए. बट लेकिन जब आगे चल के जो काम हुआ, जब वो रिफॉर्म सही हुए तो सब लोग उसकी तारीफ करने लगे. तो हमारे सीएम साहब बहुत अच्छा यहाँ पे काम कर रहे हैं, रिफॉर्म्स ला रहे हैं. तो हम लोग सबको मिलकर तेलंगाना को आगे बढ़ाना चाहिए. हम बड़ी मुश्किल से तेलंगाना स्टेट हमको मिला है, तो हम आगे बढ़ेंगे. हमारी पार्टी हर बार डेवलपमेंट के लिए और माइनॉरिटीज के लिए और दलित के लिए सबके लिए काम करती एक सेक्युलर पार्टी है. और मैं सबसे गुजारिश करूंगा कि हाउस आप ऑर्डर में ला लिए सर. और मैं बिल्कुल अपोजिशन से भी गुजारिश करूंगा सर, टाइम बदल जाता है सर, टाइम हर वक्त सेम नहीं रहता है, टाइम हर बार बदलते रहता है. जो मर्द वही है जो जमाने को बदलता है, वो हमारे सीएम साहब है. बहुत बहुत शुक्रिया. गौरव मुख्यमंत्री गाరు. స్పీకర్ సార్, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ ఆదాయ వనరైన ఖనిజ సంపదకు సంబంధించి జరుగుతున్న అక్రమాలను, ప్రభుత్వానికి వస్తున్న నష్టాన్ని దృష్టిలో పెట్టుకొని మేము బాధ్యత తీసుకున్న తర్వాత ఇసుక విషయంలో కానీ, క్రషర్స్ విషయంలో కానీ, గ్రనైట్ విషయంలో కానీ, ఇతర ఖనిజ సంపదలో జరుగుతున్న అక్రమాలను నియంత్రించి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడానికి తీవ్రమైన కృషి చేసి అప్పటి వరకు రకరకాల దోపిడీలో ప్రజాప్రతినిధులు, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు భాగస్వాములు అవుతుంటే 100% నియంత్రించి, నియంత్రణ ద్వారా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచి ఎవరున్నా తన మన పార్టీ ప్రభుత్వానికి సంబంధం లేకుండా
ఈ ఖనిజ సంపద ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచాలి, పేదలకు పంచాలి అనే విధానాన్ని తీసుకొని అన్ని రకాలుగా నిబద్ధత కలిగిన అధికారులనేసి నిబద్ధత కలిగిన మంత్రికి బాధ్యత ఇచ్చి ఈనాడు రిఫార్మ్స్ తీసుకొచ్చి ఆదాయాన్ని పెంచడం జరిగింది. అయితే ఈ క్రమంలో వారు ఆరోపణ చేస్తున్న రాఘవ కన్స్ట్రక్షన్స్ ఏదైతే క్రషర్ ఉందో అక్కడ కూడా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం విషయంలో మా అధికారులు నిక్కచ్చిగా 2025 సంవత్సరంలో రాఘవ కన్స్ట్రక్షన్స్ పరిశీలించి అక్కడ వాస్తవ పరిస్థితులను తీసుకొని సినరేజ్ ఛార్జెస్ కానీ ఇతర ప్రభుత్వానికి రావాల్సిన పన్నుల విషయంలో ఆ సంస్థకు నోటీస్ ఇచ్చి ఆ పన్నులను రాబట్టి చిత్తశుద్ధితోని ప్రభుత్వ ఆదాయాన్ని పెంచినాం. మేమిచ్చిన నోటీసునే వాళ్ళు తీసుకొచ్చి చదివి వినిపించి ఈ నోటీసు గత ప్రభుత్వం ఇచ్చిన నోటీసు కాదు, గత ప్రభుత్వం దీన్ని కనిపెట్టింది లేదు, లేదా ప్రతిపక్ష నాయకులు ఎవరైనా ఈ రోజు ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్న శాసనసభ్యులు ఎవరు కూడా ఇక్కడ అక్రమం జరుగుతుందని ప్రభుత్వానికి ఫిర్యాదు చేయలే. ప్రభుత్వమే స్వయంగా ఏ ప్రాంతాలలో ఇసుక దోపిడీ జరుగుతుంది, ఖనిజ దోపిడీ జరుగుతుంది, ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుందని కనుక్కొని మేమే ఆ నిధులను రాబట్టుకునే కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాఘవ కన్స్ట్రక్షన్స్కు నోటీస్ ఇచ్చినాం. మా నోటీస్కు స్పందించి దాదాపుగా 3 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు చెల్లించడమే కాకుండా వాళ్ళు తీసుకోవాల్సిన అనుమతుల గురించి కూడా మా అధికారులు చేసిన సూచనను వాళ్ళు అమలు చేయాల్సిందిగా మేము ఆదేశాలు ఇచ్చినాం. ఇంత పారదర్శకంగా మన పార్టీ ప్రభుత్వానికి సంబంధం లేకుండా మేము తీసుకున్న చర్యల్ని మీరు ఇసుకలో ఆదాయాన్ని పెంచినరు, మీరు ఈరోజు క్రషర్స్లో ఇల్లీగల్ మైనింగ్ ఆపినరు, ప్రభుత్వ ఆదాయాన్ని పెంచిందని ఒక మాట ప్రభుత్వాన్ని అభినందించే మా అధికారులు ఇంకా రెట్టించిన ఉత్సాహంతో ఈరోజు ప్రభుత్వ ఆదాయం పెంచి ఉండేవాళ్ళు. అట్లా కాకుండా ఈరోజు మేము నోటీస్ ఇచ్చి మేము రాబట్టిన దాన్నే తీసుకొచ్చి సభలో చదివి వినిపించి వాళ్ళేదో కనిపెట్టినట్టు, వాళ్ళేదో ప్రభుత్వ ఆదాయాన్ని ఈరోజు కాపాడినట్టు నటన చేసి దానికి హౌస్ కమిటీ వేయాలని చెప్పి ఈరోజు వాళ్ళు 2 రోజుల నుంచి హడావిడి చేస్తున్నారు. అధ్యక్ష వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వేసిన హౌస్ కమిటీలు 3 ఉన్నాయి అధ్యక్ష. నాకు తెలిసి అప్పుడు లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్గా సిద్దిపేట శాసనసభ్యులే ఉన్నారు. హౌస్ కమిటీ ఆన్ ఇల్లీగల్ సేల్ ఆక్యుపేషన్ ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్స్, రెండవ హౌస్ కమిటీ ఆన్ ఎంక్వైరీ ఇంటూ వర్క్ ప్రాపర్టీస్, హౌస్ కమిటీ ఆన్ ఇర్రెగ్యులారిటీస్ ఇన్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీస్. 3 హౌస్ కమిటీలు వేసి ఈ హౌస్ కమిటీలను అడ్డం పెట్టుకొని వాళ్ళందరినీ బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర ఆస్తులు కొల్లగొట్టడమే కాకుండా రాజకీయంగా కూడా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడానికి వాళ్ళు ఇది ఉపయోగించుకున్నారు. అధ్యక్ష ఇవాళ కూడా వాళ్ళ హౌస్ కమిటీ వేసి ఆ హౌస్ కమిటీలకు 1-2 సభ్యులు వాళ్ళ పార్టీ నుంచి వచ్చి ఆ మంత్రిని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళు అక్రమంగా ఏదైతే ధరణిని అడ్డం పెట్టుకొని దోసుకున్న భూములు ఉన్నాయో దాన్ని అక్రమం చేయడానికి ఆ మంత్రి దూరపు బంధువుల సంస్థను అడ్డం పెట్టుకొని ఆ మంత్రి మీద బురద జల్లి రెవెన్యూ శాఖలో వాళ్ళ దోపిడీని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో హౌస్ కమిటీ అడిగింది. అధ్యక్ష అప్పుడు మా మంత్రి గారు విచారణకు ఆదేశిస్తామని చెప్పిన ఒక దళితుడు ఆ శాఖను నిర్వహించడం అతనికి చేత కాదు, అతని సమర్థుడు కాదు అని ఆ మంత్రిని ప్రజల ముందు చిత్రీకరించడానికి పాపం ఆ మంత్రి గారు మొత్తం ఇంగ్లీష్లో చదువుకున్నాడు, హెచ్పిఎస్లో. అతను ఇంగ్లీష్లో ఆలోచన చేసి తెలుగులో చెప్పే వరకు అతని మీద ఎదురుదాడి చేసి ఆ శాఖను ఆ మంత్రి గారు సమర్థవంతంగా నిర్వహించలేకపోతున్నారు అన్నట్టుగా ఆ దళిత మంత్రిని అవమానించడానికి నిన్న తీవ్రమైన ప్రయత్నం చేసింది. ఆ సందర్భంలో సభకు వచ్చిన నేను సభా నాయకుడిగా వాళ్ళు ఏం డిమాండ్ చేస్తుండ్రో విన్న తర్వాత మా అధికారులతో మాట్లాడితే మా అధికారులు సార్ తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఈ ఖనిజ సంపద దోపిడీ గురవుతున్నది, ప్రధానంగా ప్రజాప్రతినిధులు ఇందులో ఉన్నారు, వీళ్ళే ఆదర్శంగా ఉండాల్సిన వాళ్ళు ఈరోజు దోపిడీకి పాల్పడుతున్నారు, దీని మీద సిబిసిఐడి ఎంక్వైరీ చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. రాఘవ కన్స్ట్రక్షన్స్ తో పాటు జూన్ 2, 2014 నుంచి నిన్నటి వరకు జరిగిన వ్యవహారాలు, లావాదేవీలు, అక్రమ మైనింగు, ప్రభుత్వ ఆదాయ
నష్టము అన్నిటిని కలిపి సిబిసిఐడి ఏమని మా అధికారుల సూచన మేరకు వాళ్ళలాగా హౌస్ కమిటీలు వేసి బ్లాక్మెయిల్ చేసి లబ్ధి పొందాలన్న ఆలోచన చేయకుండా చిత్తశుద్ధితోటి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక సిబిసిఐడి ఎంక్వైరీకి ఆర్డర్ ఇచ్చినాం. నేను తమ ద్వారా ప్రతిపక్షానికి విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష, దయచేసి అక్కడ కొంతమంది సీనియర్ శాసనసభ్యులు కూడా ఉన్నారు, కొందరు సిన్సియర్ కూడా ఉన్నారు. నేను సిన్సియర్గా ఉన్న సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నా, మీ దగ్గర ఏమేమి సమాచారం ఉందో ఈ సమాచారాన్ని పూర్తిగా మా సభ్యులే కాదు, మా సభ్యులు కానీ, మా బంధువులు కానీ, మా దూరపు బంధువులు కానీ, మా అనుచరులు కానీ, మా సహచరులు కానీ ఎవరైనా ఈ అక్రమ మైనింగ్లో పాల్గొంటే, ప్రభుత్వ ఆదాయానికి గండి కొడితే, అనుమతులు లేకుండా అక్రమంగా మైనింగ్ చేస్తే వివరాలన్నీ మీరు సిబిసిఐడి అధికారులకు ఇవ్వండి. మీరిచ్చిన ఏ ఆధారాన్ని కూడా, మీరు నిర్దిష్టమైనగా చేసే ఏ ఆరోపణను కూడా మా అధికారులు నిర్లక్ష్యం చెయ్యరు. సంపూర్ణంగా మీరిచ్చిన ఫిర్యాదులను స్వీకరించి ఆ ఫిర్యాదులకు మీకు రిసిప్ట్ కూడా ఇచ్చి మీకు మీ దగ్గర ఇది స్వీకరించినమని పూర్తి స్థాయిలో విచారణ చేసే బాధ్యత మా అధికారులు తీసుకుంటారు. తెలంగాణ పోలీసు అధికారులకు దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక మంచి పేరున్నది. నిజాయితీ కలిగిన అధికారులు ఉన్నారు. నిజాయితీ కలిగిన అధికారులను సిబిసిఐడి ఎంక్వైరీ చేసి మీరు ఏమేమి చెప్పదలుచుకున్నారో మొత్తంగా మైనింగ్ శాఖలో జరిగిన అక్రమాల మీద నిగ్గు తేల్చడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి నిన్న చర్చల సందర్భంగా సిబిసిఐడి విచారణకు ఆదేశించినాం అధ్యక్ష. ఆ తర్వాత సభ జరిగింది. ఆ తర్వాత సభా వ్యవహారాలను మనం ముందుకు తీసుకెళ్ళాం. ఆ తర్వాత క్రీడలు నిర్వహించుకున్నాం. ఇదంతా అయిపోయిన తర్వాత రాత్రి వాళ్ళ కుటుంబ తగాదాలు, నువ్వు చేసిన పనికి నీ బ్లాక్మెయిల్ కోసం ఈరోజు నేను కూడా ఇరుక్కున్నా అని కేటీఆర్ గారు హరీష్ రావు గారి మీద దాడి చేయడంతో ఈరోజు సభను జరగకుండా చేసి ఏదో ఒక రకంగా దృష్టి మరల్చడానికి వీళ్ళు ఈరోజు కార్యక్రమం తీసుకున్నారు అధ్యక్ష. దయచేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి, అక్కడ ఉన్న సిన్సియర్ కొద్దిమంది సభ్యులకు కూడా ప్రభుత్వానికి సహకరించండి. ప్రభుత్వం ఆదేశించిన సిబిసిఐడి ఎంక్వైరీకి మీరు ఏమేం ఫిర్యాదులు చేస్తారో తీసుకుపోయండి. మిగతా పార్టీ సభ్యులకు కూడా నేను సూచన చేస్తున్నా, బీజేపీ కావచ్చు, ఎంఐఎం కావచ్చు, సిపిఐ కావచ్చు, లేదా మా పార్టీలో ఉన్న సభ్యులకు కూడా మీ దగ్గర ఏ సమాచారం ఉన్నా తెలంగాణ రాష్ట్రంలో ఖనిజ సంపదకు సంబంధించి ఎవరు అక్రమాలకు పాల్పడినా, ఎవరు దోపిడీకి పాల్పడినా, ఇతర రాష్ట్రాల నుంచి కూడా అక్రమంగా మన రాష్ట్రంలోకి పన్ను కట్టకుండా వస్తున్న ఇసుక కానీ ఇతర మైనింగ్ ఏదైతే ఉన్నదో వాటన్నిటి మీద మీకు ఏ సమాచారం ఉన్నా విచారణ అధికారులకు ఇవ్వండి. సంపూర్ణంగా విచారణ చేసి దోషులను శిక్షించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. ఇది మొదటి విషయం అధ్యక్ష. రెండవది, ఏ హౌస్ కమిటీ అయినా ఇట్ ఈజ్ రికమెండింగ్ అథారిటీ అంటే వాళ్ళు క్షేత్రస్థాయిలో పర్యటన చేసి పరిశీలించి ఇలా జరిగింది, ఇలా చర్యలు తీసుకుంటే బాగుంటుందని సభాపతిగా తమరికి నివేదిక అందిస్తారు అధ్యక్ష. తిరిగి ఆ నివేదికను మళ్ళీ మనం విచారణ అధికారులకే పంపించాలి అధ్యక్ష. వీ డోంట్ హ్యావ్ ఎనీ ఎస్టాబ్లిష్మెంట్ టు పనిష్ ఎనీవన్. వీ హ్యావ్ అవర్ ఓన్ ఎస్టాబ్లిష్మెంట్. పోలీస్ యాక్ట్ ప్రకారము, లేకపోతే సిబిసిఐడి కానీ ఇతర సంస్థలు ఏవైతే ఉన్నాయో ఏసీబీ కానీ నిర్దిష్టంగా చర్యలు తీసుకోవాల్సింది వాళ్ళే, కేసు కట్టాల్సింది వాళ్ళే, అరెస్టులు చేయాల్సింది వాళ్ళే, కోర్టు ముందు నిలబడి దోషులకు శిక్ష పడే విధంగా వాదించాల్సింది వాళ్ళే. సో ఈరోజు వాళ్ళు అడిగిన సభ ఏదైతే హౌస్ కమిటీ ఉన్నదో ఈ హౌస్ కమిటీ రికమెండేషన్స్ తిరిగి నేను మళ్ళీ సిబిసిఐడికే పంపాలి అధ్యక్ష. తమరు పంపాల్సింది ఎవరికి? సిబిసిఐడికో ఏసీబీకో ఏదో ఒక ప్రభుత్వ విచారణ సంస్థకే ఇవ్వాలి, లేదా కేంద్ర ప్రభుత్వానికి సిబిఐకి ఇవ్వాలి. సో ఈ రోజు హౌస్ కమిటీ బదులు డైరెక్ట్ విచారణకి ఇచ్చినాం. ఈ రోజు నిజంగానే ఒకవేళ సిబిసిఐడి మా ఆధ్వర్యంలో ఉంది, ఇందులో న్యాయం జరుగుద్దా జరగదా అని వాళ్ళకి అనుమానం ఉంటే వాళ్ళని అడగమని. సిబిఐ కావాలా? సిబిఐ ఎంక్వైరీకి ఇస్తా నేను. మీరు అడగండి. హౌస్ కమిటీ అడిగేది ఏంటంటే హౌస్ కమిటీలోకి హరీష్ రావు గారు రావాలి, హరీష్ రావు గారు రెవెన్యూ మంత్రిని బ్లాక్మెయిల్ చెయ్యాలి, వాళ్ళు ధరణిని అడ్డం పెట్టుకొని కొల్లగొట్టిన భూములను సక్రమం చేసుకోవాలి. ఇది వాళ్ళ ఆలోచన. సిరిసిల్లలో కేటీఆర్ అనుచరులు ఎంతమంది భూములు అక్రమంగా ఆక్రమించుకుంటే కలెక్టర్ అందరినీ జైలుకు తోలిండు, సిరిసిల్ల కలెక్టర్. సో ఈ భూములను కాపాడుకోవడానికి
హౌస్ కమిటీలకు వచ్చి మేము ఈ దీంట్లో తప్పుడు నీ మీద ఆరోపణలు చేస్తాము కాబట్టి మీరు మాకు లొంగాలి అనే ఒక ప్రయత్నం ఏదైతే చేస్తారో ఈ ప్రయత్నాలు ఇక్కడ చెల్లవు అధ్యక్ష. ఇక్కడ పప్పులు ఉడకవు అధ్యక్ష. మంత్రాలకు చింతకాయలు రాలవు అధ్యక్ష. ఇక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి అధ్యక్ష, భట్టి విక్రమార్క గారు అధ్యక్ష. మంత్రాలకు చింతకాయలు రాలే కాలం పోయింది. మీ ఉడత ఊపులకు భయపడే కాలం ఎప్పుడో కాలం చెల్లింది. ఇక రెండవ విషయం అధ్యక్ష, అది నిన్నటి అంశం. ఇక పార్టీ పునాదులు, ప్రతి పార్టీకి ఒక డిఎన్ఏ ఉంటుంది అధ్యక్ష. 140 సంవత్సరాల క్రితం ప్రారంభమైన కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఉండే ఆది పురుషులు, దళితులు, గిరిజనులు, ఆదివాసీలు ఈ దేశంకు మూల పురుషులు. ఈ దేశానికి మూల పురుషులైన ఈ దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలహీన వర్గాలకు న్యాయం చేయడానికి 140 సంవత్సరాల క్రితం ప్రారంభమైన కాంగ్రెస్ పార్టీ వీళ్ళకి స్వతంత్రం రావాలి, బ్రిటిషర్స్ ఆధిపత్యంలో బానిసలుగా బతకడానికి, వెట్టి చాకిరికి వ్యతిరేకంగా ఆనాడు కాంగ్రెస్ పార్టీని ప్రారంభించి దశాబ్దాలు బ్రిటిషర్స్ కు వ్యతిరేకంగా కొట్లాడి ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చింది అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీ తెచ్చుకున్న స్వతంత్ర ఫలాలు దళితులకు, గిరిజనులకు, ఆదివాసులకు చెందాలి అని మనకు ఒక రాజ్యాంగం ఉండాలి. నచ్చితే నజరానా, నచ్చకపోతే జుర్మానా విధానం కాకుండా, రాచరిక పోకడలు కాకుండా, జమీందారు, జాగీర్దారు, దొరల విధానానికి వ్యతిరేకంగా ఆనాడు మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఒక రాజ్యాంగం ఉండాలి, రాజ్యాంగాన్ని రచించడానికి ఒక దళితుడే చైర్మన్ గా ఉండాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను ఆ రాజ్యాంగం రచనకు చైర్మన్ గా పెట్టి ఒక అద్భుతమైన రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాల ముందు తలెత్తుకొని నిలబడే విధంగా ఒక గొప్ప రాజ్యాంగాన్ని దళితుడు ఈ దేశంలో మనకిచ్చిండు. అందులో ఓటును ఆయుధంగా మార్చిండు. తన జాతి ఎక్కడైతే వివక్షకు లోనవుతుందో, ఎక్కడైతే వాళ్ళు నిరాశ్రయుల నిరాదరణకు గురవుతున్నారో వాళ్లకు ఓటు హక్కు కల్పించడం మొట్టమొదట వాళ్ళకి ఇచ్చిన ఆయుధం. అదేవిధంగా ఓటు హక్కు ఇవ్వడం ద్వారా దళితులు, గిరిజనులు బాగుపడతారనే నమ్మకం లేకపోవడం వల్ల, లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఈక్వల్ గా లేకపోవడం వల్ల, ఒక దళితుడు, ఒక దొర పెరిగిన వాతావరణం, నివాస ప్రాంతం భిన్నంగా ఉండడం వల్ల దొరలకు అందుబాటులో ఉన్న విద్య గాని, ఆర్థిక పరిస్థితులు గాని దళితులకు లేకపోవడం వల్ల తక్కువ మార్కులు వచ్చినా గాని వాళ్ళకి విద్య, ఉద్యోగ, రాజకీయ అవకాశాలు, ఎందుకంటే చట్టసభలలో గెలవాలంటే ఆనాడే అంబేద్కర్ గారు గుర్తించిండ్రు ధన ప్రభావం ఉంటది, దొరల ప్రభావం ఉంటది, ఆధిపత్యం ఉంటది అని చెప్పి ఆనాడు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ ఇన్ అసెంబ్లీ, ఎస్టీఎస్ రిజర్వేషన్స్ ఇన్ లోక్సభ, ఇట్లా రిజర్వేషన్లు ఇచ్చి ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మొట్టమొదట ఓటు హక్కు ఇచ్చిండు. వాళ్ళని పాలించే వాళ్ళను సేవకులుగా నియమించుకోవడానికి దళితులకు, గిరిజనులకు ఓటు హక్కు ఇచ్చిండు అధ్యక్ష. రెండవది, చట్టసభలలో ధన ప్రభావంతో, కుల ప్రభావంతో ఎన్నిక కాకపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కుల వ్యవస్థ ఉన్న ఈ దేశంలో వాళ్ళకు న్యాయం జరగాలంటే చట్టసభలలో దళితుల, గిరిజనులకు నిర్దిష్టమైన జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇచ్చి ఈ రోజు చట్టసభలలో వాళ్లను ఈ రోజు ప్రతినిధులు చేసి ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రులు, రాష్ట్రపతులను చేసే పని కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. ఈ దేశానికి రాష్ట్రపతి అయినా, ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా, ఏ రాష్ట్రంలో మంత్రులైనా ఈనాడు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా ఒక బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే గారిని జాతీయ అధ్యక్షుడిగా ఒక దళితుడిని నియమించిన పార్టీ జాతీయ పార్టీ అధ్యక్షుడిగా ఒక దళితుడిని నియమించుకున్న పార్టీ మాది అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన వచ్చిన తర్వాత ఆనాడు తెలంగాణ ఉద్యమం సందర్భంగా టిఆర్ఎస్ నాయకుడు తెలంగాణ అంటూ సాధిస్తే తెలంగాణకు మొట్టమొదటి ముఖ్యమంత్రిని దళితుని చేస్తా అన్నాడు అధ్యక్ష. ఇది నిజమే అనుకొని దశాబ్దాల తర్వాత మాకు పాలించే పాలితులుగా కాదు,
పాలకులుగా మారతామని దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలహీన వర్గాలు ఏకమై 4 కోట్ల మంది నిటారుగా నిలబడి కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని వందలాది మంది ఈ దళితులు, ఆదివాసీలు, గిరిజనులు ఆత్మ బలిదానాలు చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది అధ్యక్ష. సాధించిన తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ నాయకులు చంద్రశేఖరరావు గారు ఇచ్చిన మాట ప్రకారం దళితుని ముఖ్యమంత్రి చేస్తాడని ఆ దళితులు ఎవరో ఆ అదృష్టవంతుడని మేమందరం అనుకున్నాం. మా వివేకానందనో, మా కడియం శ్రీహరి గారు, లేకపోతే ఇంకెవరైనా, లేకపోతే డాక్టర్ విజయ రామారావు గారు, ఇలాంటి వాళ్ళు చాలా మంది వాతోళ్ళు ఉండే. డాక్టర్ చంద్రశేఖర్ వికారాబాద్, అతనికి ఎన్నోసార్లు చెప్పిన చంద్రశేఖరరావు గారు నిన్నే మొదటి ముఖ్యమంత్రిని చేస్తా డాక్టర్ సాబ్ అని మీకు తెలుసు, తమరి ప్రత్యర్థి. ఆయన అదే ఆశలో, అదే భ్రమలో, ఊహల పల్లకిలో వాళ్ళు విహరించారు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక చంద్రశేఖరరావు గారు ఆ మాటను ఒక్కటే మాటతో కొట్టేసింది. ఏమని? దళితులకు పరిపాలన చేత కాదు, ఈ తెలంగాణలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలను అన్నిటిని పరిష్కరించాలంటే దొర మాత్రమే తెలంగాణకు ముఖ్యమంత్రి కావాలి, దళితులు అవ్వడానికి వీల్లేదని అత్యంత అవమానకరంగా ఉద్యమంలో త్యాగాలు చేసి, ఉద్యమంలో ఆత్మ బలిదానాలు చేసుకొని ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఓట్లేసి గెలిపించిన దళితులను నట్టేట ముంచి చంద్రశేఖరరావు గారే ఈ తెలంగాణకు ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకున్నాడు అధ్యక్ష. సరే, అది వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారం, నేను ఆ జోలికి వెళ్ళదలుచుకోలేదు, అది వాళ్ళ ఇష్టం. 2018 ఎన్నికల తర్వాత వాళ్ళు దళితులను వంచి మంత్రివర్గంలో ఒక్కరికే ఆనాడు మంత్రి ఇచ్చిన ఉప ముఖ్యమంత్రిని మళ్ళీ బర్తరఫ్ చేసి ఆ తర్వాత ఇంకొకరికి ఇచ్చింది. 2018 తర్వాత కూడా ఒక్కరికే అధ్యక్ష ఇచ్చింది, కొప్పుల ఈశ్వర్ గారికి. దళితుల పట్ల వాళ్ళకు ఉన్న ప్రేమ ఎలాంటిదో వాళ్ళ మంత్రివర్గ కూర్పును చూస్తే మీకు అర్థమైంది అధ్యక్ష. అధ్యక్ష, వాళ్ళు అట్లుంటే 2018లో మేము ఒక దళిత బిడ్డ బట్టి విక్రమార్క గారిని మిత్రుణ్ణి, అతని దళితుడనే కాదు, అతని సమర్థవంతుడు, సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళందరికంటే చదువులో, విద్యలో, జ్ఞానంలో నేర్పరి వాళ్ళందరికంటే, ఆడున్నోళ్ళందరికంటే ఏ పరీక్ష అయినా పెట్టండి మా బట్టి విక్రమార్క గారు మొదటి స్థానంలో వస్తారు. అట్లాంటి చదువుకున్న ఒక దళిత బిడ్డను లక్ష్మీపల్లి అని ఒక చిన్న మారుమూల గ్రామం నుంచి ఈ స్థాయికి ఎదుగొచ్చిన బట్టి విక్రమార్క గారిని ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా చేసిన అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ. వారు ముఖ్యమంత్రి చేస్తాని చేయకుండా మోసం చేస్తే అది వారి విజ్ఞత. కానీ ప్రతిపక్ష పార్టీలో సీనియర్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి గారు లాంటి, సబితా ఇంద్రారెడ్డి గారు లాంటి సీనియర్ శాసనసభ్యులు ఉన్న సందర్భంలో వాళ్ళందరినీ కూడా కాదని కాంగ్రెస్ పార్టీ బట్టి విక్రమార్క గారిని ప్రధాన ప్రతిపక్ష నాయకుడు తెలంగాణ అంటూ సాధిస్తే తెలంగాణకు మొట్టమొదటి ముఖ్యమంత్రిని దళితుని చేస్తా అన్నాడు అధ్యక్ష. ఇది నిజమే అనుకొని దశాబ్దాల తర్వాత మాకు పాలించే పాలితులుగా కాదు పాలకులుగా మారతామని దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలహీన వర్గాలు ఏకమై 4 కోట్ల మంది నిటారుగా నిలబడి కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని వందలాది మంది ఈ దళితులు, ఆదివాసీలు, గిరిజనులు ఆత్మ బలిదానాలు చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది అధ్యక్ష. సాధించిన తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ నాయకులు చంద్రశేఖరరావు గారు ఇచ్చిన మాట ప్రకారం దళితుని ముఖ్యమంత్రి చేస్తాడని ఆ దళితులు ఎవరో ఆ అదృష్టవంతుడని మేమందరం అనుకున్నాం. మా వివేకానందనో, మా కడియం శ్రీహరి గారు, లేకపోతే ఇంకెవరైనా, లేకపోతే డాక్టర్ విజయ రామారావు గారు, ఇలాంటి వాళ్ళు చాలా మంది వాతోళ్ళు ఉండే. డాక్టర్ చంద్రశేఖర్ వికారాబాద్, అతనికి ఎన్నోసార్లు చెప్పిన చంద్రశేఖరరావు గారు నిన్నే మొదటి ముఖ్యమంత్రిని చేస్తా డాక్టర్ సాబ్ అని మీకు తెలుసు, తమరి ప్రత్యర్థి. ఆయన అదే ఆశలో, అదే భ్రమలో, ఊహల పల్లకిలో వాళ్ళు విహరించారు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక చంద్రశేఖరరావు గారు ఆ మాటను ఒక్కటే మాటతో కొట్టేసింది. ఏమని? దళితులకు పరిపాలన చేత కాదు, ఈ తెలంగాణలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలను అన్నిటిని పరిష్కరించాలంటే దొర మాత్రమే తెలంగాణకు ముఖ్యమంత్రి కావాలి, దళితులు అవ్వడానికి వీల్లేదని అత్యంత అవమానకరంగా ఉద్యమంలో త్యాగాలు చేసి, ఉద్యమంలో ఆత్మ బలిదానాలు చేసుకొని ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఓట్లేసి గెలిపించిన దళితులను నట్టేట ముంచి చంద్రశేఖరరావు గారే ఈ తెలంగాణకు ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకున్నాడు అధ్యక్ష. సరే, అది వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారం, నేను ఆ జోలికి వెళ్ళదలుచుకోలేదు, అది వాళ్ళ ఇష్టం. 2018 ఎన్నికల తర్వాత
వాళ్ళు దళితులను వంచి మంత్రివర్గంలో ఒక్కరికే ఆనాడు మంత్రి ఇచ్చిన ఉప ముఖ్యమంత్రిని మళ్ళీ బర్తరఫ్ చేసి ఆ తర్వాత ఇంకొకరికి ఇచ్చింది. 2018 తర్వాత కూడా ఒక్కరికే అధ్యక్ష ఇచ్చింది కొప్పుల ఈశ్వర్ గారికి. దళితుల పట్ల వాళ్ళకు ఉన్న ప్రేమ ఎలాంటిదో వాళ్ళ మంత్రివర్గ కూర్పును చూస్తే మీకు అర్థమైంది అధ్యక్ష. అధ్యక్ష వాళ్ళు అట్లుంటే 2018లో మేము ఒక దళిత బిడ్డ బట్టి విక్రమార్క గారిని మిత్రుణ్ణి, అతని దళితుడనే కాదు అతని సమర్థవంతుడు, సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళందరికంటే చదువులో విద్యలో జ్ఞానంలో నేర్పరి వాళ్ళందరికంటే ఆడున్నోళ్ళందరికంటే ఏ పరీక్ష అయినా పెట్టండి మా బట్టి విక్రమార్క గారు మొదటి స్థానంలో వస్తారు. అట్లాంటి చదువుకున్న ఒక దళిత బిడ్డను లక్ష్మీపల్లి అని ఒక చిన్న మారుమూల గ్రామం నుంచి ఈ స్థాయికి ఎదుగొచ్చిన బట్టి విక్రమార్క గారిని ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా చేసిన అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ. వారు ముఖ్యమంత్రి చేస్తానని చేయకుండా మోసం చేస్తే అది వారి విజ్ఞత. కానీ ప్రతిపక్ష పార్టీలో సీనియర్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి గారు లాంటి, సబితా ఇంద్రారెడ్డి గారు లాంటి సీనియర్ శాసనసభ్యులు ఉన్న సందర్భంలో వాళ్ళందరినీ కూడా కాదని కాంగ్రెస్ పార్టీ బట్టి విక్రమార్క గారిని ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా నియమించారు అధ్యక్ష. ఏం జరిగిందో మీకు తెలియదా అధ్యక్ష? సంవత్సరం తిరగకముందే ప్రతిపక్ష నాయకుడిగా బట్టి గారు అక్కడ నిలబడి ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తుండని, ఈ ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తుండని, ఒక క్వాలిటీ డిబేట్ డిస్కషన్ ఇనిషియేట్ చేస్తున్నాడని కక్షగట్టి ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయించే విధంగా ప్రోత్సహించి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా గుంజుకున్నాడు అధ్యక్ష. 19 మంది ఎమ్మెల్యేలను 5 మంది ఎమ్మెల్యేలకు కుంచకపోయే విధంగా ఒక దళితుడు ప్రతిపక్ష నాయకుడు ఉంటే చూసి ఓర్వలేని దళితుల పట్ల తన వివక్ష తన కక్షను బట్టి గారిని తొలగించడం ద్వారా ఆయన పైశాచిక ఆనందాన్ని పొందిండు తప్ప ఏ రోజు కూడా దళితుల కోసం వాళ్ళు కనీసమైన ప్రేమ కాదు కదా, అభిమానం కాదు కదా, కనీసం మానవత్వం కూడా వాళ్ళు ప్రదర్శించలేదు అధ్యక్ష. అయినా మానసిక ధైర్యం కోల్పోకుండా ఎన్ని అవమానాలు ఎదురైనా, సభలో మైకి ఇవ్వకపోయినా, సభలోకి రానియకపోయినా మనోనిబ్బరం కోల్పోకుండా ప్రజాక్షేత్రంలో పాదయాత్ర చేసి ఆదిలాబాద్ పిప్పిరి నుంచి మొదలుపెట్టి ఖమ్మం వరకు రోజుల కొద్ది పాదయాత్ర చేసి అదే దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలైన వర్గాలు, మహిళలు, మైనార్టీలను, విద్యార్థులను, నిరుద్యోగ యువకులను, అమరవీరుల కుటుంబాలను కలుసుకుంటూ సమస్యలు తెలుసుకుంటూ ప్రజా జీవితంలో రాణించింది కాబట్టే ఈరోజు ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడ్డది అధ్యక్ష. వారు ఉప ముఖ్యమంత్రి అయిన ఈ రాష్ట్ర ప్రజలకు ఏ బాగోగుల కోసం మనం బడ్జెట్ పెట్టుకుంటామో ఆ బడ్జెట్ పెట్టే ఆర్థిక మంత్రి హోదా వారికి ఇచ్చిండ్రు. గతంలో ఎవరి దగ్గర ఉండే అధ్యక్ష? హరీష్ రావు గారి దగ్గర ఉండే. ముఖ్యమంత్రి ఎవరి దగ్గర ఉండే అధ్యక్ష? కేసీఆర్ గారి దగ్గర ఉండే. మున్సిపల్ శాఖ ఎవరి దగ్గర ఉండే అధ్యక్ష? కేటీఆర్ దగ్గర ఉండే. ఇవాళ ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు ఆనాడు దొరలు నివసించిన గడిలో ఈ రోజు పేదలకు ఈ రోజు బట్టి విక్రమార్క గారు నివసించి ప్రతిరోజు నిత్యం పేదలు దర్శించుకోవడానికి, లోపలికి రావడానికి, కలవడానికి అవకాశం కల్పించి గేట్లు బార్లా తెరిస్తే ఆనాటి ఆర్థిక మంత్రి ఈనాటి ఆర్థిక మంత్రిని అవమానించే విధంగా బడ్జెట్ ప్రవేశపెడితే నీకు చేత కాదు, నీకు అవగాహన లేదు, నువ్వు నడపలేవు. ఏం భాష అధ్యక్ష ఇది? ఏం వ్యవహారం ఇది? పద్ధత అంటే వాళ్ళు దొరలు మాత్రమే పాలన చేయగలరు, దొరలు మాత్రమే బడ్జెట్ పెట్టగలరు, దొరలు మాత్రమే దోపిడీ చేయగలుగుతున్నాం మేము అన్నట్టుగా విర్రవీగడం ఏంది అధ్యక్ష? బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో లోపం ఉంటే బడ్జెట్లో లోపాలు చెప్పండి. వ్యక్తిగతంగా బట్టి గారిని టార్గెట్ చేసి మాట్లాడే అవసరం ఉందా అధ్యక్ష? అంటే ఈరోజు ముఖ్యమంత్రి ఇవ్వలే, ప్రతిపక్ష నాయకుడు హోదా ఉండనివ్వలే, ఇవాళ ఉప ముఖ్యమంత్రిగా బడ్జెట్ ప్రవేశపెడితే ఆ బడ్జెట్ను అవమానించే విధంగా, ఆ మనిషిని అనుమానించే విధంగా ఈ రోజు వీళ్ళ వ్యవహార శైలి ఉన్నది అధ్యక్ష. ఇది తెలంగాణ సమాజానికి మంచిదాన్ని నేను అడుగుతున్నా అధ్యక్ష. అదే కాదు అధ్యక్ష, ఈరోజు నేను తమరి ద్వారా చెప్పదలుచుకున్నా, బట్టి విక్రమార్క గారు, దామోదర రాజనరసింహ గారు, వివేక్ వెంకటస్వామి గారు, అడ్లూరి లక్ష్మణ్ గారు, ధనసరి సీత అనసూయ సీతక్క గారు, రామచంద్ర నాయక్ గారు, వేముల వీరేశం గారు, అద్దంకి దయాకర్ గారు, ఇట్లా నేను చెప్పుకుంటూ వెళ్తే
ఎంతమంది దళితులకు ఈరోజు ఈ ప్రభుత్వంలో అవకాశం వచ్చింది అధ్యక్ష? అంతెందుకు అధ్యక్ష, దళితులను చిన్న చూపు చూసే చంద్రశేఖరరావు గారికి కనువిప్పు కలగాలి, ఆ దళితుడు ముందు చేతులు కట్టుకొని నిలబడాలని తమరిని స్పీకర్గా కుర్చీలో కూర్చోబెట్టినాం అధ్యక్ష. ప్రతి క్షణం ఏ దళితులనైతే చంద్రశేఖరరావు గారు వారి పార్టీ అవమానించిందో ఆ దళితుడు ముందు నాకు మైకు కావాలి, మీరు కరుణించండి, మీరు దయ చూపండి, ఇన్నాళ్ళు నేను చేసిన పాపాలకు ఈనాడు శిక్ష అనుభవిస్తున్నా అని మీ ముందల చేతులు కట్టుకునే విధంగా మిమ్మల్ని ఈరోజు స్పీకర్గా మా ఎమ్మెల్యేలందరూ మా పార్టీ తమరిని ఆ కుర్చీలో కూర్చోబెట్టారు అధ్యక్ష. అందుకే ఈరోజు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సభకు వస్తలేడు. ఎందుకంటే ఒక దళితుడు ముందు నిలబడి నేను మైక్ అడగాలనా, ఒక దళితుడు పైన కూర్చుంటే నేను కింద కూర్చోవాలనా, దొరబిడ్డనై ఉండి దళితుడు ముందు కింద కూర్చోవడం ఏంది అని ఈరోజు సభకు రావడం లేదు. అది వారి విజ్ఞత, అది వారి ఆలోచన. పోని ఆయనకు అహంకారం ఉంది, వయసు మీద పడ్డది, లేకపోతే మనకంటే వయసులో పెద్దోడు అని ఆయనను కొన్ని విషయాలలో మనము చూసి చూడనట్టు ఉన్నా వీళ్ళకేం పోయే కాలం అధ్యక్ష? ఏం పోయే కాలం? ఇవాళనే ఒకటే చెప్పదలుచుకున్నా, బట్టి విక్రమార్క గారు, అడ్లూరు లక్ష్మణ్ గారు, లేకపోతే వివేక్ గారు, లేకపోతే మా అన్న దామన్న గారు, రామచంద్ర నాయక్ గారు, లేకపోతే వేముల వీరేశం గారు, అద్దంకి దయాకర్కు మేమిస్తే వాళ్ళు ఎవరికి ఇచ్చారు అధ్యక్ష? చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు, రామారావు గారు, దయాకర్ రావు గారు, వినోద్ రావు గారు, కవితారావు గారు, సంతోష్ రావు గారు, ఇవన్నీ పుణ్యానికి నామినేటెడ్ పోస్టులు అధ్యక్ష. ఎన్నికల్లో నిలబడి గెలిచొచ్చోడు గురించి నేను మాట్లాడదలుచుకోలే. కానీ ప్రభుత్వ పెద్దగా అధినేతగా, పార్టీ అధినేతగా పెద్దగా నిర్ణయాలు చేసేటప్పుడు ఓ దామోదరరావుకు రాజ్యసభ ఇస్తాడు, ఓ సంతోష్ రావుకు రాజ్యసభ ఇస్తాడు, ఓ వినోద్ రావుకు ఓడిపోతే ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ ఇస్తాడు. వీళ్ళు నలుగురు మంత్రులు ఇదే సభలో చంద్రశేఖరరావు, హరీష్ రావు, తారక రామారావు, దయాకర్ రావు మంత్రులుగా ఉంటే అటువైపున అట్లుంటే ఇటువైపున బట్టి విక్రమార్క దళిత్, దామోదర్ రాజనరసింహ దళిత్, వివేక్ వెంకటస్వామి దళిత్, అడ్లూరి లక్ష్మణ్ దళిత్, వేముల వీరేశం దళిత్, ధనసరి అనసూయ సీతక్క ఆదివాసి, అదేవిధంగా రామచంద్ర నాయక్ లంబాడ, అద్దంకి దయాకర్ దళిత్. మా టీం చూడండి, వాళ్ళ టీం చూడండి అధ్యక్ష. ఇది నీతి జాతి. వాళ్ళొచ్చి ఒక క్వాలిఫైడ్ ఎడ్యుకేటెడ్ మినిస్టర్, సోబర్ పర్సనాలిటీ, వెంకటస్వామి గారు లేకుంటే తెలంగాణలో ఇవన్నీ అభివృద్ధి జరిగినాయా? ఒక రాజకీయ వారసత్వము, ప్రజలకు సేవ చేసిన కుటుంబం నుంచి వచ్చిన మంత్రిని, ఆ మంత్రిని గెలువనిస్తలేరు అధ్యక్ష, మాట్లాడనిస్తలేరు. అంటే స్పీకర్గా తమరు సభను నడపలేరని వాళ్ళ పోడియంలో కూర్చున్న దాని వెనకాల రాజకీయం లేదు అధ్యక్ష, రాజకీయ కుట్ర ఉన్నది. ఒక దళితుడు స్పీకర్గా ఈ సభను నడపలేడు, దళితుడు సభనే నడపలేనప్పుడు స్పీకర్గా కొనసాగొద్దు అనే కుట్ర కోసం ఈ రోజు సభలో పోడియంలో కూర్చున్నారు అధ్యక్ష. ఇది దళిత వ్యతిరేక విధానం అని నేను చెప్పదలుచుకున్నా అధ్యక్ష. మీరు ఇన్నిసార్లు విజ్ఞప్తి చేశారు, ఒక్క మాటను మిమ్మల్ని కన్సిడర్ చేసిండ్రా? ఎన్నిసార్లు హరీష్ రావు మైక్ అడిగితే మీరు అన్నిసార్లు మైక్ ఇచ్చిండ్రు అధ్యక్ష? విజ్ఞత ఉండాల్సిన అవసరం లేదా? బాధ్యతగా వ్యవహరించాల్సిన బాధ్యత వాళ్ళ మీద లేదా? ఈ రోజు ఒక దళితుడు పైన కూర్చుంటే గంటల కొద్దీ మీ విజ్ఞప్తిని పెడచెవిన పెట్టి ఈ రోజు అవమానించే విధంగా పోడియంలో కూర్చుండ్రు అధ్యక్ష. అంటే వాళ్ళ ఆలోచన ఒక్కటే, స్పీకర్గా దళితుడు ఈ సభను నడపలేడు, స్పీకర్గా దళితుడు ఉండొద్దు. ఆర్థిక మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా ఈ రోజు అతను ఫెయిల్ అయిండు అంటే ఒక దళితుడు ఆర్థిక మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా ఉండొద్దు. ఇది వాళ్ళ విధానం. మైనింగ్ విషయంలో వివేక్ వెంకటస్వామి ఒక దళితుడు మంత్రిగా ఉంటే అతను దళితుడు మంత్రిగా ఉండడానికి వీల్లేదు అని ఈ రోజు కుట్రపూరితమైన రాజకీయ కక్ష, జాతి వివక్ష, కుల వివక్షతోని ఈ రోజు కులాన్ని అవమానించే విధంగా, వాళ్ళ కులమే గొప్పది, మనమేమో చెప్పులు కుట్టుకోవాలి, చేపలు పట్టుకోవాలి, గొర్రెల్ని పెంచుకోవాలి, పందులను కాసుకోవాలి, ఇవి మనకిస్తారంట. మనం చెట్లు గీసుకోవాలి, లేకపోతే ఈ పనులు మనం చేస్తే వాళ్ళేమో రాజ్యాలు వెళ్తారంట. రాజ్యాలు వెళ్ళడం వాళ్ళ హక్కు అంట. చెప్పులు కుట్టుకోవడం, చేపలు పట్టుకోవడం, గొర్రెల్ని పెంచుకోవడం, పందులను కాసుకోవడం మన బాధ్యత అంట అధ్యక్ష. ఇది వాళ్ళ విధానం. ఆ విధానాన్ని తిరగరాయడానికే ఈరోజు
కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ఒక క్రమ పద్ధతిలో దళిత్ ఎంపవర్మెంట్, ఆదివాసీ ఎంపవర్మెంట్, ఓబీసీ ఎంపవర్మెంట్, మైనారిటీ ఎంపవర్మెంట్, ఉమెన్ ఎంపవర్మెంట్, యూత్ ఎంపవర్మెంట్ ఈరోజు పాలసీలు తీసుకొచ్చి మేము చేస్తుంటే చూసి ఓర్వలేక ఇది నడవద్దు, దీన్ని సాగనీయొద్దు, దీని అడ్డం పడాల్సిందే అని చెప్పి ఈ రోజు ఈ అల్లరి చేస్తున్నారు అధ్యక్ష. ఇంకొక మాట అడగదలుచుకున్నా. అక్కడ ఒక మిత్రుడు ఉన్నాడు, నాకు కూడా మిత్రుడే. 2014లో మేము అందరం కలిసి 2014లో మేము అందరం కలిసి ఎమ్మెల్యేలు గెలిచినాం. రోజు పొద్దున వచ్చి మాట్లాడేది ఏందన్న పరిస్థితి అని. ఏదున్నా నిలబడి కొట్లాడదాం, కష్టపడదాం, మంచి రోజులు వస్తాయని చెప్పిన. కానీ ఒత్తిడికో భయానికో ఆ రోజు 2014లో తెలుగుదేశంలో గెలిచిన 12 మంది ఆ పార్టీలకు పోయిన, ఒకరి తర్వాత ఒకరు, అందరు కలిసి పోలే. ఆనాడు తీసుకొని అందులోకి వెళ్ళి కొంతమందిని మంత్రులను చేశారు. పక్క పార్టీలో గెలిచిన వాళ్ళను పక్క పార్టీ నుంచి తీసుకొని మంత్రులను చేసి ఈనాడు వాళ్ళే ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద స్లోగన్లు ఇస్తున్నారు అధ్యక్ష. ఎవరైతే పార్టీ ఫిరాయించిండ్రో, ఎవరినైతే ఎథిక్స్ కమిటీలో మెంబర్ చేసినామో ఆనాడు వాళ్ళే ఈరోజు పార్టీ ఫిరాయింపుల గురించి ఈరోజు గొప్ప గొప్పగా స్లోగన్లు ఇస్తున్నారు అధ్యక్ష. నవ్విపోదురు కాక నాకేకి సిగ్గు అని వెనకటికి సామెత చెప్పారు. వీళ్ళని చూస్తుంటే నిజంగానే సిగ్గు అవుతుంది అధ్యక్ష. అసలు స్లోగన్లు ఇవ్వడానికి అర్హత ఉందా అని. ఇది 2014 నుంచి 18. 2018 తర్వాత కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను తీసుకొని మంత్రులను చేస్తే ఆ మంత్రులే సీతక్కను అవమానించే విధంగా మాట్లాడుతున్నారు అధ్యక్ష. అసలు ఏ మాత్రం ఒక్క క్షణం ఆలోచన చేసినా, ఒక్క క్షణం వాళ్ళు కళ్ళు మూసుకొని గతాన్ని తలుచుకుంటే తల వంచుకొని సభలో నుంచి నడుచుకుంటూ బయటకు వెళ్ళాలి అధ్యక్ష. అట్లాంటి మీరు ఇట్లాంటి దుష్ట సాంప్రదాయానికి, ఇట్లాంటి దుర్మార్గమైన విధానానికి పునాదులేసిందే మీరే జాతి పితామహులు. ఇట్లాంటి దుర్మార్గమైన సంస్కృతికి మీరు వచ్చి ఊకతంపుడు ఉపన్యాసాలు, నీతిమంతులు, జాతిమంతులు, ఈ దేశాన్ని రాష్ట్రాన్ని ఉద్ధరించనిక పుట్టిన మహాత్ములు, మేము జాతి పితలమని ఇంతింత పొడుగు వాళ్ళే సర్టిఫికెట్లు ఇచ్చుకుంటారు. వాళ్ళ వ్యవస్థ ఎట్లుందంటే ఆ ఇద్దరు బాబామడుతుంది, నా ఇప్పు నువ్వు గోకు జరిసేపు, నేను గోకుతా జరిసేపు అన్నట్టు ఉంది అధ్యక్ష. వాళ్ళ ఈపులు వాళ్ళు గోక్కొని, బాబామడుతులు ఒకరిపు ఒకరు గోక్కొని వాళ్ళిద్దరు సమ్మగా ఉందని అనుకుంటారు. పాపం వీళ్ళ అమాయకులు వాళ్ళు సమ్మగా ఉంటే వీళ్ళు సప్పట్లు కొడుతున్నారు. వీళ్ళ అమాయకత్వం చూసి నాకు ఏం చెప్పాలో అర్థమైతే లేదు. ఆడ బాన్సువాడే ఏంది నిజామాబాద్లో ఏందా అది ఎమ్మెల్యే ఉన్నాడు కదా, మంత్రి ఉండే కదా, బాన్సువాడే కాదు, బాలకొండ ఆయన జర మంచి ఆయనే అనుకున్నా. కానీ ఆయన కూడా ఇట్లా తయారైండు. అంతకుముందు కొంచెం ఏదైనా ఉంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడేటోడు. బాలకొండ ఆయన కూడా వాళ్ళతో చేరి సపోర్ట్లు కొడుతున్నాడు. ఎట్లా అధ్యక్ష? వాళ్ళ కుటుంబంకి కొంచెం గౌరవం ఉంది అధ్యక్ష జిల్లాలో. నాకు తెలుసు వాళ్ళ కుటుంబం గురించి. గౌరవప్రదమైన కుటుంబం నుంచి వచ్చిన మీరు కూడా ఇట్లా తయారైతే సమాజంలో మన కుటుంబాలకు ఉన్న గౌరవం కూడా పోతుంది. దయచేసి ఇట్లాంటి తప్పుడు విధానాలను ప్రోత్సహించకండి. రూమ్లోనన్నా తలుపు మూసి చెప్పురి. వాళ్ళు పిల్లలు కోతికి కొబ్బరి చిప్పి ఇస్తే నాకడానికి గీకడానికి సరిపోయిందంట. వాళ్ళ పరిస్థితి అట్టుంది. పెద్ద ఆయన్నే వస్తలేడు, తాను జడిన కోతి వనమల్ల చేడిసాయని పెద్దలు చెప్పారు. ఈ 1-2 కోతులు కలిసి మొత్తం ఈ సభనంతా వనమల్ల చేసిన కథ తీసుకొస్తారు అధ్యక్ష. దయచేసి ఈ పద్ధతి వద్దు, ఈ పద్ధతిని మార్చాల్సిందిగా చెప్పుకుంటూ, అదేవిధంగా అధ్యక్ష ఈరోజు నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారైనా, రేవంత్ రెడ్డి గారి కుటుంబమైనా, ఇందులో ఎవరున్నా ఈరోజు సిబిసిఐడి ముందర మీరు ఆధారాలు పెట్టండి. అధికారులు అందరూ సభకు రాని చంద్రశేఖరరావు గారిని మొదట రాజీనామా పెట్టించండి. సిగ్గు లేకుంటే మాటలు మాట్లాడతారు. సిగ్గులేని మాటలు మాట్లాడితే నాకు కూడా చికాకు వస్తుంది అధ్యక్ష. సానానికి కూడా అర్థం ఉంటుంది. 1,10 లక్షల జీతం తీసుకొని సభకు రాకుండా ఇంట్లో ఉన్నాయననేమో రాజీనామా చేయడంట, జీతం వాపసు ఇయ్యడంట. రోజు 18 గంటలు చేసి 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు కట్టించి ఈ రోజు లక్షలాది దళితుల, గిరిజనులకు, ఆదివాసీలకు ఇండ్లు ఇచ్చి వాళ్ళ ఇళ్లలో, వాళ్ళ కళ్ళల్లో, వాళ్ళ ఇండ్లలో వెలుగు, వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసే పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజీనామా చేయాలంట. సిగ్గుండాలి మాట్లాడడానికన్నా కొంచెమన్నా. అంటే మీరు చెప్పింది తినకపోతే మంత్రి రాజీనామా చేయాలనా? మీ తాతలు దిగొచ్చినా జరగదు. మీరు అనుకుంటారో మీరేదో అరుస్తే గోల పెడితే వింటారని. మీ సంగతి అంతా తెలుసు.
మేనమావకు చెప్పినట్టు ఉంది పుట్టింటి గొప్పలు. గురువింద కింద ఎంత నల్లగా ఉందో తెలియదు, వాళ్ళ కింద ఎంత నల్లగా ఉందో నాకు తెలుసు. నేను మొత్తం చూసి వచ్చినాను అధ్యక్ష. ఇక నేను ఎక్కువ చెప్తే బాగుండదు, చిట్టా చెప్తే అసలు బాగుండదు. ఒకటే అధ్యక్ష, ఈరోజు నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. రాజకీయంగా ప్రతిపక్షంగా వాళ్ళ అంశాలు లేవనెత్తడం, నిరసనలు తెలపడం, ధర్నా చేయడం, వాళ్ళు ఈ రకంగా ఏ డిమాండ్ చేసినా ఒక్క నిమిషం కేటీఆర్ గారు దయచేసి వినండి, ఇది వినాల్సిన సందర్భం. దయచేసి ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఏ అంశమైనా వాళ్ళు లేవనెత్తవచ్చు, ఏ అంశాన్నైనా ప్రస్తావించవచ్చు. ఎందుకంటే జడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా అన్ని చట్టసభలలో నేను పనిచేసి వచ్చిన. చాలామందికి లైఫ్ టైం మొత్తం ఎమ్మెల్యేగానే ఉంటారు, కొంతమంది ఎంపీగా ఉంటారు. నేను స్థానిక సంస్థల నుంచి, కోఆపరేటివ్ సొసైటీస్ నుంచి చెప్పాలంటే వెనక్కి వెళ్తే అక్కడ నుంచి ఈ దేశంలో ఉండే అన్ని చట్టసభలు నేను చూసి వచ్చిన. ఏ చట్టసభలైనా గ్రామాలలో ఉండే సమస్యల మీద చర్చకు వినియోగించుకోవాలి. గ్రామాలలో ఉండే సమస్యనే నియోజకవర్గ సమస్య, జిల్లా సమస్య, రాష్ట్రం సమస్య, దేశం సమస్య. ఏ గ్రామంలో ఆ గ్రామంలో సమస్యలు పరిష్కరించుకుంటే దేశం అంతా సమస్యలు లేని దేశంగా ఉంటుంది. అట్లాంటి ప్రయత్నాలు చేసేటప్పుడు మీ దృష్టికి వచ్చిన వాటిని మీరు వేటినైనా ఇక్కడ ప్రస్తావించవచ్చు, మీరు మాట్లాడవచ్చు, మీరు డిబేట్ చేయొచ్చు. డిబేట్ చేసిన తర్వాత ప్రభుత్వం ఒక నిర్ణయానికి వస్తుంది. నిర్ణయానికి వచ్చిన తర్వాత వీ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్. నెక్స్ట్ అంశానికి వెళ్ళాలి, నెక్స్ట్ అంశం ప్రస్తావించాలి. మేము అన్నట్టే ఈ ప్రభుత్వం నడవాలి, మేము చెప్పినట్టే ఈ మంత్రులు, ఈ ముఖ్యమంత్రి వినాలి అనేది ఇది అహంభావము, అహంకారము, దుర్మార్గమైన ఆలోచన. ఆ ఆలోచనను మీరు ఉపసంహరించుకోండి, మీ ఆలోచనల నుంచి మీరు తొలగించుకోండి. మీరు అందరు కూర్చోండి. ఒక్క నిమిషం స్పీకర్ సార్ దయచేసి. ఇప్పుడు తల్లిదండ్రులు, వయసు మీద పడిన తల్లిదండ్రులకు సంబంధించిన చర్చ జరుగుతుంది వాళ్ళ రక్షణ కోసం. ఖచ్చితంగా ప్రతిపక్షానికి మైక్ ఇవ్వండి, ఎంతసేపు మాట్లాడతారో మాట్లాడమనుంది. ముగిసిపోయిన అధ్యాయాన్ని తిరిగి మళ్ళీ తెరవండి అని అంటే తమరు అనుమతిస్తే తెరవచ్చు, నాకేం అభ్యంతరం లేదు. ఈ సభ మీది, ఈ సభలో ఉన్న ప్రతి సభ్యుడి హక్కులను కాపాడే బాధ్యత మీది. వాళ్లతో పాటు నేనైనా, కడియం శ్రీహరి గారైనా, ఇక్కడున్న బట్టి గారైనా ఈ సభలో సభ్యులం. అందరి సభ్యులకు ఒకే రకమైన హక్కులు ఉన్నాయి. ఆ రకమైన హక్కులను కాపాడాల్సిన బాధ్యత తమరిది. ఒకవేళ నిజంగానే ప్రతిపక్షం చేసిన డిమాండ్ను ఒకవేళ అది రీజనబుల్ అని తమరు భావిస్తే, తమరు అంశాన్ని తిరిగి చర్చకు చేపడితే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. తమరు అది కాదు చర్చ ఇది జరగాలని తమరు ఆదేశిస్తే ఏ సభ్యులైనా సభ లోపల వినాల్సిందే. ఇది చట్టము, ఇది సాంప్రదాయము, లెజిస్లేటివ్ ప్రొసీజర్స్, ప్రాక్టీసెస్. దీనికి విరుద్ధంగా చైర్ను డిక్టేట్ చేసే ఈ డిక్టేటర్షిప్ ఎక్కడి నుంచి వచ్చింది అధ్యక్ష? పైనుంచి కిందికి ఆదేశాలు వస్తాయి, కింది నుంచి పైకి ఆదేశాలు వస్తాయి. అధ్యక్ష ఒకసారి చెప్పండి, ఎక్కడి విధానం ఇది? ఎక్కడుంది? ఇన్నేళ్ళ అనుభవం ఉంది అంటారు, ఇన్ని సార్లు గెలిచినాం అంటున్నారు. ఇన్నేళ్ళ అనుభవం ఉంది, ఇన్ని సార్లు గెలిచి ఇన్ని రోజుల అధికారంలో ఉన్న మీకు ఈ కనీస పరిజ్ఞానం కానీ అవగాహన కానీ లేదా? ఉన్నా కూడా మీరు కళ్ళు మూసుకొని వ్యవహరించాలనుకుంటే సమాజం అంతా గమనిస్తుంది. దయచేసి స్పీకర్ సార్ మీరు ఆదేశాలు ఇవ్వండి, వాళ్ళని కూర్చోమనండి. వాళ్ళు కూర్చున్న తర్వాత వాళ్ళు ఏం మాట్లాడదలుచుకుందో, ఏ సభలో ఏ అంశం చర్చ జరుగుతుందో ఆ అంశం మీద మీరు చర్చకు అనుమతించండి. లేదు మీరు అన్ని చర్చల్ని వాయిదా వేసి వాళ్ళు అడుగుతున్న దాని మీదనే తమరు ఒకవేళ అనుమతిస్తే, తమరు అనుమతి ద్వారా ఎవరైనా మాట్లాడవచ్చు. తమ అనుమతి లేకుంటే ఎవరు మాట్లాడడానికి వీల్లేదు. ఈ రోజు నేను తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నా, ఇంతమంది సభ్యులు మాట్లాడుతుంటే మీరు వాళ్ళందరికీ అవకాశం ఇచ్చినప్పుడు నేను మౌనంగా ఉండి, నాకు అవకాశం ఇచ్చినప్పుడు ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. ఇది విషయం. ఇక అసలు విషయానికి వస్తున్నా అధ్యక్ష. కడియం శ్రీహరి గారు కేసీఆర్ గారికి సరిసమానమైన ప్రజా జీవితంలో నుంచి వచ్చిన ప్రజాప్రతినిధి. ఎవరు కూడా నేను ఆన్ రికార్డ్ నేను చెప్తున్నా, కడియం శ్రీహరి గారి నిబద్ధతను, నిజాయితీని ఈ దేశంలోనే ఎవరు ప్రశ్నించజాలరు. నిజాయితీతో కూడుకున్న నిక్కచ్చిగా వ్యవహరించే ప్రజాప్రతినిధి. ఎన్నో మంత్రి పదవులు చేపట్టిన అవినీతి మచ్చలేని మంత్రిగా పనిచేసాడు. ఒక సీనియర్ లెజిస్లేటర్ను పట్టుకొని అధ్యక్ష
రాజకీయంగా వాళ్ళకి ఏమైనా అభిప్రాయం ఉండని, రాజకీయ పట్ల వారికి ఏమైనా వ్యతిరేకత ఉండని, నేను ఇవన్నీ మాట్లాడదలుచుకోలే. నేను ఒకటే అడగదలుచుకున్నా హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని, మీ సభ్యుడు వ్యవహరించిన తీరును మీరు సమర్థిస్తున్నారా? సభలో ఈ రకమైన వ్యవహార శైలి ఈ సభకు మంచిదా? ఒక సీనియర్, అతను దళితుడా, అతను గిరిజనుడా అనే నేను ప్రస్తావిస్తలేను. అతను ఈ సభలో నాకు తెలిసి చాలా సీనియర్ మోస్ట్లలో ముగ్గురునో నలుగురునో తీసుకుంటే కడియం శ్రీహరి గారు ఒకరు. వారి సీనియారిటీ, వారి అనుభవము, వారి నిజాయితీ, వారి చదువు ఈ రోజు అక్కడ నిలబడి ఒక సూచన చేస్తే ఇంత అసభ్యకరంగా, ఇంత అసహ్యకరంగా ఎవరైనా వ్యవహరిస్తే ఈ వ్యవహారాన్ని హరీష్ రావు గారు, కేటీఆర్ గారు సమర్థిస్తారా? ఇది మీ పార్టీ విధానమా? ఈ విధానాన్ని మీరు ప్రోత్సహించదలుచుకున్నారా? రేపు కడియం శ్రీహరి గారికి జరిగిన అట్లాంటిది ఒకవేళ చంద్రశేఖరరావు గారికి జరిగితే మీరు ఆమోదిస్తారా? ఈ వైపులో కూడా ఉన్నారు, ఈ వైపులో కూడా అంతకంటే కండలు తిరిగిన వాళ్ళు ఉన్నారు. రాజ్ ఠాకూర్ ఉందా? రాజ్ ఠాకూర్ ఒకసారి నిలబడు. మా దగ్గర కూడా కండలు తిరిగిన వాళ్ళు ఉండరు అధ్యక్ష. తిరిగేసి ఆన్నే బోర్లేసి కొట్టనికి ఒక్కటేసారి తిరిగేసి కొట్టనికి ఉన్నారు అధ్యక్ష. కానీ ఇక్కడ కుస్తీలు కొట్టడానికి రాలే అధ్యక్ష. విఘ్నత ప్రదర్శించడానికి, అవగాహనతో మాట్లాడడానికి సభలోకి వచ్చినాం అధ్యక్ష. ఆకారం ఉంది కదా అని ఒక పెద్ద మనిషిని పట్టుకొని ఆ రకంగా అవమానించే విధంగా మాట్లాడడం, మీకు ఏదైనా అభిప్రాయం ఉండని, మీరు ఏ అంశమైనా ప్రస్తావించండి. కానీ ఈ రకమైన విధానాన్ని ఈ సభ క్షమిస్తే ఇక భవిష్యత్తులో ఈ సభలో కత్తిపోట్లు లేకపోతే కుస్తీల పోటీలు జరగాల్సిన పరిస్థితి వస్తుంది. దీన్ని ఇక్కడనే నిలువరించాలి, దీన్ని ఇక్కడనే నియంత్రించాలి అధ్యక్ష. అందుకే అధ్యక్ష, నేను చివరిగా నా సూచన, వాళ్ళందరూ చైర్లలో కూర్చొని చర్చలో పాల్గొంటే సభ్యులందరినీ సభలో కొనసాగించండి. లేకపోతే ఈ సభ్యుల్ని సభలో నుంచి రాబోయే 2 రోజుల్లో సభా వ్యవహారాలను నడుపుకోవడానికి వాళ్ళని సస్పెండ్ చేయండి అని చెప్తున్నా అధ్యక్ష. అదేవిధంగా అన్ని రకాల నియమ నిబంధనలు, సాంప్రదాయాలను ఉల్లంఘించి అసభ్యకరంగా, అవమానకరంగా వ్యవహరించిన పాడి కౌశిక్ రెడ్డి గారి విషయంలో ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రూల్ బుక్ అధ్యక్ష, రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఇన్ ద తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ, నాకు తెలిసి 2015లో హరీష్ రావు గారు లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్స్ ఉన్నప్పుడే తెలంగాణ రూల్ బుక్ అమాండ్ అయింది. ఈ బుక్లో అధ్యక్ష పేజీ నెంబర్ 105 కమిటీ ఆన్ ఎథిక్స్, ఈ రూల్ బుక్లోనే 105 పేజీలో కమిటీ ఆన్ ఎథిక్స్ 288 రూల్ నెంబర్, ద కమిటీ షల్ ఎగ్జామిన్ every complaint concerning the unethical conduct of a member both within and outside the house referred to it by speaker or the house are taken by suo motu. దీన్ని తీసుకోవాల్సిందిగా అదే విధంగా మా లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ రిక్వెస్ట్ చేస్తున్నా. దీంట్లో సబ్ క్లాస్ 289 సబ్ క్లాస్ 2, the house may also refer complaint of unethical conduct of a member on a motion to the committee for inquiry and report. అధ్యక్ష, నేను ఒకటే మాట, డైరెక్ట్గా మా సభ్యులు వారు చేసిన విధానాన్ని, వారు వ్యవహరించిన తీరును చూసి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేసేయడని మా వాళ్ళు మాట్లాడి, నేను అట్లా నియమ నిబంధనలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోమని నేను అడిగాను. ఇది కమిటీ ఆన్ ఎథిక్స్కి వారి వ్యవహార శైలిని, ఈ సభలో అన్ని కెమెరాలు ఉన్నాయి, ఈ కెమెరాలలో వారు వ్యవహరించిన తీరు మొత్తం రికార్డ్ అయింది. ఈ అన్ని ఆధారాలను ఈరోజు ఈ సభ ద్వారా మోషన్ మూవ్ చేసి లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ ఆ ఎథిక్స్ కమిటీకి మీరు రెఫర్ చేసి, ఎథిక్స్ కమిటీ ఇచ్చే రికమెండేషన్స్ మీద పాడి కౌశిక్ రెడ్డి గారి మీద చర్యలు తీసుకోవాల్సిందిగా ఆ కమిటీని కూడా, ఇప్పుడు కమిటీ లేదని వారు చెప్పారు, సమయానికి బాగా గుర్తు చేశారు అధ్యక్ష. ఎంబడే ఎథిక్స్ కమిటీని కాన్స్టిట్యూట్ చేసి హరీష్ రావు గారి సూచన మేరకు తక్షణమే ఎథిక్స్ కమిటీని ఈ సభ ముగిసే లోపల మీరు అపాయింట్ చేసి ఈ కేసును దానికి రెఫర్ చేయాల్సిందిగా ఈ సభలో ఒక సత్సాంప్రదాయాన్ని, రేపు భవిష్యత్తులో ఏ సభ్యుడైనా ఈ రకంగా బాధ్యతారహితంగా, అసభ్యకరంగా, అసహించుకునే విధంగా, సీనియర్ సభ్యులకు అవమానం జరిగే విధంగా వ్యవహరిస్తే ఏ రకమైన చర్యలు తీసుకుంటామో భవిష్యత్ తరాలకు, తెలంగాణ సమాజానికి ఒక దిక్సూచిగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి.
దయచేసి మళ్ళొక్కసారి నేను తమరికి విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష సభా నాయకుడిగా బీఆర్ఎస్ శాసనసభ్యులు సీట్లలో కూర్చొని సహకరిస్తే తమరి విజ్ఞప్తి మేరకు సభలో కొనసాగించండి. వాళ్ళు సహకరించకుండా ఒక దళితుడు స్పీకర్ గా కొనసాగడానికి వీలు లేదు, అతను సమర్థుడు కాదు సభను నడపడానికని ఒక సందేశాన్ని బయట ప్రపంచానికి ఇవ్వదలుచుకుంటే సభ్యులందరినీ రాబోయే బిజినెస్ ఈ బడ్జెట్ సమావేశాలు మొత్తానికి వాళ్ళని సభల నుంచి సస్పెండ్ చేయాల్సిందిగా పాడి కౌశిక్ రెడ్డి గారిది కమిటీ ఆన్ ఎథిక్స్ కి రెఫర్ చేయాల్సిందిగా తమరికి విజ్ఞప్తి చేస్తూ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. హరీష్ రావు గారు సభ నాయకులు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు, నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా చైర్ మీదకి వెళ్ళి మీ సీట్లలో మీరు పోయి కూర్చుంటే మనము బిజినెస్ నడిపించుకుందాం. మీరు మీ సీట్లలో కూర్చుంటే కేటీఆర్ గారు మీరు సీట్లలో కూర్చుంటే మనం జరిగే బిజినెస్ ను నడిపించుకుందాం. జరిగే బిజినెస్ ఏదైతున్నదో బిజినెస్ ను నడిపించుకుందాం. మీరు సీట్లలో కూర్చుంటే మీ సీట్లలో పోయి కూర్చుంటే ఏదైతే బిజినెస్ నడుస్తున్నదో ఆ బిజినెస్ ను మనం ముందుకు తీసుకొని పోదాం. ప్లీజ్ దయచేసి సభకు సహకరించండి. ఎలా మినిస్టర్ గారు సార్ ఈరోజు మీరు సార్ సభ సజావుగా జరగడానికి మీ అనుమతితో ప్రత్యేకించి మీరు కూడా ప్రయత్నం చేసిండ్రు. వారు సీట్లలో కూర్చుంటే ఏదైతే అంశం ఉందో అది క్లోజ్ చేయడం జరిగింది అధ్యక్ష. నిన్ననే సిబిసిఐడి ఎంక్వైరీ వేసిన అంశంపై మాట్లాడకుండా ఈరోజు తల్లిదండ్రులకు సంబంధించిన వారి సంరక్షణకు సంబంధించిన చట్టం విషయంలో మాట్లాడితే మాకేం అభ్యంతరం లేదు అధ్యక్ష. అయినా కానీ అదే మొండితనంతో వారు నిలబడి మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈరోజు అధ్యక్ష ఈరోజు ఈ సభలో జరిగిన సంఘటన ప్రత్యేకంగా కౌశిక్ రెడ్డి గారి ప్రవర్తన, సీనియర్ శాసనసభ్యులైన కడియం శ్రీహరిపై వారి ఆహాభావాలు, వారి బాడీ లాంగ్వేజ్, వాటిని అన్నిటిని కూడా ఖండిస్తూ Honorable Speaker sir, I beg to move that under sub rule 2 of rule 289 of rules of procedure and conduct of business in the Telangana Legislative Assembly, this house resolves to refer the unethical behavior of Sri Padi Kaushik Reddy in this August House against Sri Kadiyam Sri Harigaru, a senior member. This matter may be referred to the Committee on Ethics to examine thoroughly and recommend further necessary action, Adhyaksha. Motion moved. The question is that under sub-rule 2 of Rule 289 of Rules of Procedures and Conduct of Business in Telangana Legislative Assembly, this House resolves to refer the unethical behavior of Sri Padi Kaushik Reddy in the August House, Sri Kadiyam Sri Hari, a senior member. This matter be referred to the Committee on Ethics to examine thoroughly and recommended further necessary action. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is adopted and the matter is referred to the Committee on Ethics. సార్ ఎన్ని మార్లు సభాధ్యక్ష స్థానంలో ఉండి వారికి అప్పీల్ చేసినప్పటికీ మరి మా ప్రభుత్వ పక్షాన కూడా టిఆర్ఎస్ కు సంబంధించిన శాసనసభ్యులందరికీ కూడా శాసనసభకు సంబంధించి డిమాండ్స్ కున్న ప్రత్యేకతను ఈరోజు రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు అతి ముఖ్యమైనవని
గౌరవ శాసనసభ్యులందరూ కూడా దీనిలో పాల్గొనాలని బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఎంఐఎం కానీ సిపిఐ కానీ మా కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులందరూ పాల్గొనాలని ఆశించాం అధ్యక్ష. మరి కంటిన్యూస్ గా దీన్ని ఇంటరప్ట్ చేయాలనే ఉద్దేశంతోనే బీఆర్ఎస్ పార్టీ సభ్యులు చేస్తా ఉన్న ప్రయత్నం సంబంధించి అధ్యక్ష ఈరోజు మరి ఈ విధంగా కాకూడదు, కానీ మాకు గత్యంతరం లేదు. ఎందుకంటే ఈరోజు బడ్జెట్ సమావేశాలు ముఖ్యం వారికి కాకుండా, కానీ ఈరోజు సభలో సభ్యుల చర్చ అవసరం. చర్చ జరగాలి, మీనింగ్ఫుల్ డైలాగ్ జరగాలి, డిస్కషన్ జరగాలనే మా ప్రయత్నానికి అడ్డంగం కలిగిస్తా ఉన్న బీఆర్ఎస్ పార్టీలకు సంబంధించి ఈరోజు మీ అనుమతితో స్పీకర్ సార్, ఐ బెగ్ టు మూవ్ under sub rule 2 of rule 340 of assembly rules, the following members named by the honorable speaker may be suspended from the house for 2 days till the end of this session. Adhyaksha, Sri Anil Jadhav garu, Sri Tanneeru Harish Rao garu, Sri Guntakandla Jagdish Reddy garu, శ్రీ గంగుల కమలాకర్ గారు, శ్రీ పాడి కౌశిక్ రెడ్డి గారు, శ్రీ మాధవరం కృష్ణారావు గారు, శ్రీ బండారు లక్ష్మారెడ్డి గారు, శ్రీమతి కోవా లక్ష్మి గారు, గూడెపు మహిపాల్ రెడ్డి గారు, అదేవిధంగా శ్రీ కొనికంటి మాణిక్రావు గారు, శ్రీ పద్మారావు గారు, శ్రీ చింత ప్రభాకర్ గారు, శ్రీ కొట్ట ప్రభాకర్ రెడ్డి గారు, శ్రీ ప్రశాంత్ రెడ్డి గారు, శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు, శ్రీ పల్ల రాజేశ్వర్ రెడ్డి గారు, శ్రీమతి పట్టొల్ల సబితా ఇంద్రారెడ్డి గారు, శ్రీ కల్వకుంట్ల సంజయ్ గారు, శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, శ్రీమతి వాకిటి సునీత లక్ష్మారెడ్డి గారు, శ్రీ కాలేరు వెంకటేష్ గారు, శ్రీ విజయుడు గారు, శ్రీ కేపీ వివేకానంద్ గారు. కుంట్ల తారక రామారావు గారు. Motion moved. The question is that the under sub rule 2 of rule 340 of the assembly rules, that the members named by the speaker be suspended from the services of the house for 2 days. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the members named by the speaker are suspended from the services of the house 2 days. Lunch break for 1 hour.